ఇప్పుడు మొదలు కాబోతోంది దేశంలోని అతిపెద్ద విచారణ ఆప్కి అదాలత్లో మన రజత్ శర్మ గారితో. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్లో ఇవ్వాల్టి మన అతిథి ఒక ప్రముఖ గాయకుడు, అలాగే సంగీత దర్శకుడు, తెలివైన వారు, అలాగే పాటల రచయిత కూడా. ప్లీజ్ వెల్కమ్ పద్మశ్రీ బిరుదు పొందిన కైలాష్ ఖేర్. अहो भाग्य, अहो भाग्य. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన జడ్జ్ ఆయన ఎలాంటి కళాకారుడు అంటే ఇండియా అంతటా ప్రత్యేక స్థానం పొందిన, వంశపరంగా వస్తున్న సంగీతంలో ఆయనకి చాలా గొప్ప పేరే ఉంది. ప్లీజ్ వెల్కమ్ పండిత్ షాజన్ మిశ్రా. ఇవాల్టి ప్రస్తావన ప్రారంభిద్దాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ కైలాష్ ఖేర్ గారి మీద. ఆప్కి అదాలత్లో సింగర్ ఇంకా కంపోజర్ అయిన కైలాష్ ఖేర్ గారి మీద ఆరోపణ ఈయన చాలా మొండి. కైలాష్ గారు, మీరు చిన్నప్పటి నుంచే చాలా మొండి పడతారని విన్నాను. నిజానికి మీ నాన్నగారు ఒక పురోహితుడు. ఆయనకి సమాజంలో చాలా మంచి పేరే ఉంది. మీరు పురోహితుడు అవ్వాలనేది ఆయన కోరిక. ఖచ్చితంగా నేను అలా చేయనన్నది మీ కోరిక. जब भी मैं ख्वाबों में होता हूँ सबको है लगता मैं सोता हूँ सबसे जो मैं जुदा उसकी पनाहों में होता हूँ और दुनिया में जो भी अलग है लगता वो सबको गलत है. రజిత్ సార్, ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్. ఈ ప్రపంచంలో అందరికీ వాడు తప్పైన వాడుగా కనిపిస్తాడు. కొంచెం కూడా ఆలోచించకుండా వాడి మీద జడ్జిమెంట్ పాస్ చేస్తారు. వాళ్ళు అనుకున్నది చెప్పేస్తారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. दुनिया में जो भी अलग है लगता वो सबको गलत है और शिद्दत से आगे है जिद मेरी और वो भी मुद्दत तलक है. నేను ఒక జీవితం అనేది అందరూ జీవిస్తూనే ఉంటారు. అందులో నేను మొండితనంగా ఉంటాను, ఎంతో ఆశగా ఉంటాను. ఆ పిచ్చితనమే ఒకవేళ నన్ను కైలాష్ ఖేర్ గా మార్చి ఉండొచ్చు. పూర్తిగా 18 సంవత్సరాల కెరియర్ సార్. 18 సంవత్సరాల పిల్లలు అలా నేల మీద వెళ్తూ ఉంటారు. తర్వాత ఇందులోనే బిజీగా ఉంటారు. సాయంత్రం వేళల్లో కొంచెం అలా పనంతా అయిపోయిన తర్వాత, షో మొత్తం అయిపోయిన తర్వాత మిగతా విషయాల్లో కొంచెం అలా బిజీగా ఉంటారు. నాకు అవేమీ తెలియవు. ఎందుకంటే మనం లోపల ఎంత ప్రశాంతంగా ఉన్నా కానీ మనకి సరిగ్గా నిద్ర పట్టదు. తర్వాత ఆ భగవంతుడు మనల్ని చూసి నవ్వుతూ ఉంటాడు. అంటే ఒక జన్మలోనే నువ్వు బాగా నిద్రపోతూ ఉంటావు, ఇంకొక జన్మలో ఏదో చేస్తూ ఉంటావు. ఈ జన్మలో నువ్వు ఎంతో ఆశలతో ఉంటావు, ఒక్కొక్క సెకండు ఆశతోనే ఉంటావు. ఆ కారణం వల్లే ఈ 18 సంవత్సరాలలో 2000 పాటలు 21 లాంగ్వేజుల్లో ఇదొచ్చి ఎలా జరిగిందని నాకే తెలియదు రజత్ సార్. ఇది ఇంత స్పీడ్గా ఎలా జరిగిందని అది దేవుడు దయ వల్లే సార్. తెలియకుండా ఆవేశంలో మూర్ఖంగా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఇల్లు వదిలి పారిపోయారు కదా. అంతే. చిన్నప్పటి నుంచే నా ఆలోచనలు వేరేలాగుండేవి, నా స్టైలే వేరేలాగుంటుంది. దానితో పాటు ఈ ప్రపంచం ఎలా ఉంటుందో అలా లేని వాటి గురించి కొన్ని ఆలోచనలు ఉంటాయి, లేకుండా కూడా ఉండొచ్చు. అదే ఈ ప్రపంచంలో చాలా మంది ఓర్చుకోలేకపోతున్నారు. చిన్నప్పటి నుంచే ఏదైనా ముక్కుసూడిగా మాట్లాడేవాడిని. ఈ ప్రపంచంలో ప్రజలు అబద్ధం చెప్పడం ఎలా నేర్పిస్తున్నారో నేనొచ్చి రజిత్ సార్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాను. ఒక చిన్న పిల్లాడిగా నాకు తెలిసిందంతా అదేంటంటే ఈ ప్రపంచం చెప్పేది ఒకటి, జరిగేది ఇంకొకటి. అది ఎలా అంటే ఇలా చూడండి, మీరు ఈ రోజుని ఇలా మొదలు పెడతారు, అలాగే కొంచెం మంచి రోజుతో ఇలా దేవుడికి పూజ చేస్తారు. దానికి మధ్యలో మీకు ఒక ఫోన్ వస్తుంది.
అప్పుడు నాన్న చెప్తారు, నాన్న బాగా ట్రావెల్లో ఉన్నారని చెప్పు, లాంగ్ ట్రావెల్, అవుట్ ఆఫ్ సిటీలో ఉన్నారని చెప్పు, బాగా దూరంగా. అప్పుడు ఆ పిల్లాడు ఈ విషయాన్ని బాగా మైండ్లో పెట్టుకుంటాడు. ఇంట్లో అందరూ అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలని చెప్తున్నారు, కానీ ఇక్కడ అబద్ధం చెప్తూ నేర్పిస్తున్నారు. ఆ చిన్న పిల్లాడి మనసులో ఇప్పుడు ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. ఇటువంటి ఒక డిస్టర్బెన్స్ ని డైరెక్ట్ గానే అందరి ముందు ఓపెన్ చేసేస్తాను. ఇదే నా ప్రాబ్లం. ఒకసారి ఇలాంటి విషయాన్ని నేను స్ట్రైట్ గా చెప్పేశాను. అప్పుడు నేను బాగా మొండిగా ఉండేవాడిని, దాంతోపాటు నాకు దెబ్బలు బాగా తగిలాయి. ఆ దెబ్బ పడిన వెంటనే ఇంటి నుంచి పారిపోయాను. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు నా మనసులో ఒకే ఒక మొండితనం ఉంది, ఈ ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారో అలా నీ ఉండకూడదు. అందువల్లే బయటికి వెళ్ళి. మీరు బయట అప్పుడు ఏం చేసేవారు? బట్టలు కుట్టేవారు, ట్రక్ డ్రైవర్గా ఉన్నారు, ప్రింటింగ్ ప్రెస్లో పనిచేశారు, చార్టర్డ్ అకౌంటెంట్కి అసిస్టెంట్గా ఉన్నారు. అవును సార్. అప్పుడు మాయా దొరకలేదు, రాముడు నేను వచ్చి దొరకలేదు. ఏమనుకుంటున్నానంటే, మీరందరూ పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నారు, నేను సిచ్యువేషన్ వల్లే నేర్చుకున్నాను. అద్భుతం. సో ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, నేను దీని ద్వారానే వచ్చాను. నన్ను సృష్టించిన వాడు ఆ నీళ్ళతో నన్ను బాగా కడిగి ఉంటాడు పరిశుభ్రంగా. ఎలా అంటే ఒక డార్క్ రూమ్ లో నెగటివ్ ని కడిగిన తర్వాత ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. మీరు నిజంగానే ఎన్నో కష్టాల్ని ఎదుర్కొన్నారు, గుడిసెల్లో ఉన్నారు, వీధుల్లో బట్టలు కూడా ఉతికారు, ఒక్కోసారి తినడానికి ఏమీ ఉండదు. ఆ తర్వాత మీరు ఎక్స్పోర్టర్ అవ్వాలని అనుకున్నారు. సార్ నేను ఇవన్నీ అనుకున్నంత చేశాను, మీరు- ఎక్స్పోర్టర్ కూడా అయ్యాను. హ్యాండ్బర్గ్, జర్మన్ లో ఒక సిటీ, హ్యాండ్బర్గ్ అమ్మేవాడిని. ఇంకా ఇక్కడున్న మదర్ తెరీసా చీరలు వుడెన్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేసి ఉంటుంది. అలాగే చూసారంటే ఈ హ్యాండీక్రాఫ్ట్స్, ఇంకా యాక్టివ్ క్రాఫ్ట్ ఉంటాయి, టేబుల్ ఆర్మ్స్ ఉంటుంది, ఇంకా వాల్ హ్యాంగింగ్ ఉంటుంది. అది ఇవన్నీ ఈ రాజస్థాన్, జోధ్పూర్, జైపూర్, ఇంకా ఇక్కడున్న లాల్ కిలా, ఇంకా సుందర్ నగర్, ఈ అన్ని ఊళ్ళల్లో నాకు డీలర్స్ కూడా ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని నేను అవన్నీ అక్కడికి పంపిస్తాను. అప్పుడంతా కరెక్ట్గా వెళ్ళేది, అంతా నేను ప్లాన్ చేసినట్టు. తర్వాత ఏం జరిగిందంటే, ఒకసారి ఏం జరిగిందంటే ఒక లాట్ షిప్మెంట్ లో ఒక అడ్వాన్స్ ఇచ్చేశాను. అప్పుడు మనసు లోపల ఒక పెద్దవాడిని ఒక గర్వం వచ్చేసింది. అప్పుడు నేనేం ఫీల్ అయ్యానంటే ఒక గెలుపు వచ్చేసింది. ఇది సరిగ్గా ఉంటుంది. ఆ తర్వాత నేను నోయిడాలో అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను, ఆ అటాపియర్ పక్కన. నాకు ఆ చోటు బాగా గుర్తుంది, నేను ఎప్పుడు కొన్నానో అప్పటి నుంచి. కానీ कहते हैं कि कश्तियाँ लाख नज़दीक साहिल सही पर खुदा फिर कोई चाल चल जाएगा, तूने मखमूर नज़रों से देखा तो है, क्या करोगे अगर दिल मचल जाएगा. సో అలాగే జరిగింది. ఒకరికి ఏదైనా ఒక గెలుపు వచ్చిందంటే అది తన వృత్తిగానే మార్చుకుంటారు. ఒకరికి సొంత ఇల్లు లేకపోయినా కానీ ప్రాపర్టీ డీలర్గా ఉంటారు. ఇంకొకరు ఐఏఎస్ కాకపోయినా కానీ వేరే వాళ్ళకి ఐఏఎస్ అయ్యేలా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలన్నిటికీ ఢిల్లీలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఢిల్లీకి ఇంకొక వరప్రసాదం దేవుడిచ్చాడు, ఢిల్లీకి ఇంకొక మాట దోచుకునే సంభవం అనే చెప్తాను. ఇక్కడ ఎన్నో స్ట్రాటజీలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఆ సమయంలో నాకేమీ తెలియదు, అస్సలు ఏమీ తెలియదు. అంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి ఉంటుందని. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందంటే, ఏదో ఒక వేగంతో ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కథ మొత్తం వేరేలాగా అయిపోయింది. ముందు సర్వే అవ్వాలి, అంతకంటే ముందు ప్రాణాలతో బతికుండాలి. అందువల్ల నేను చాలాసార్లు ఆర్ట్స్ జాబ్స్ మొత్తం చేశాను. ఇంకా కొన్ని సమయాల్లో సంవత్సరాల తరబడి నాకు తినటానికి కూడా ఒక మంచి చోటు ఉండేది కాదు. ఎందుకంటే నేను ఆర్ట్ టైమింగ్స్లోనే పనిచేస్తూ ఉండేవాడిని. అందులోనూ ఒకరి దగ్గర డిగ్రీయే లేకుండా వాళ్ళకి ఎటువంటి టైమింగ్ ఉండదు, ఎటువంటి షెడ్యూలు ఉండదు. వాళ్ళతో రూడ్గానే పనిచేపుచ్చుకునేవాళ్ళు. ఇలాగా నా ట్రైనింగ్ అంతా చాలా వ్యత్యాసంగానే ఉండేది. కానీ ఇది నిజమా? మీరు అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయిపోయారు. ఆ తర్వాత మీరు పురోహితుడిగా మారడం అనేది ఎంతో బెటర్, నాన్నగారి పనే చేద్దామని రిషికేష్కి బయలుదేరారు. అవును, ఆ సమయంలో నేను అన్నిటినీ అనుభవించేశాను, జీవితాన్ని అర్థం చేసుకున్నాను. అప్పుడే మా నాన్న చెప్పిన ఒక మాట నాకు గుర్తొచ్చింది. నాన్న, మీరు చెప్పినంత సరే అని అర్థం చేసుకున్నాను. అప్పుడు ఒక మహాత్ముడు నాన్న ఫ్రెండ్ ఒకళ్ళు కనిపించారు. సద్దర్పణ ఎన్క్లేవ్ లో ఆశ్రమం ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు ఆయన నాతో ఏం చెప్పారంటే, బాబు రా, ఇప్పుడు నాతో రా, పరమాత్ నికేతన్ రిషికేశ్ లో అక్కడే నువ్వు నేర్చుకో అని చెప్పారు. అక్కడ స్వామి పరిపూర్ణానందజీ ఉన్నారు. ఆయన
6 సంవత్సరాల్లో నువ్వు ఈ మంత్రాలని నేర్చుకో, పురోహితుడు అవుతావు, నేను ఎక్కడికైనా పంపిస్తానని చెప్పారు. అదేంటంటే ఈ మోరిషియస్ ఇలా 2-3 చోట్లు చెప్పారు, మోరిషియస్ ఇలా 2-3 విదేశాలు. అప్పుడు నాకు ఇలా అనిపించింది, అన్ని విషయాల్లోనూ ఓటమి ఎదుర్కొన్నాను, దీని తర్వాత అయినా కానీ మంత్రాలైనా నేర్చుకుని పండితుని అయిపోయి, ఒకవేళ విదేశాలకెళ్లి పండితుని అయితే అక్కడ మా నాన్నలాగే ఈ 150 రూపాయలు 200 సంపాదించాల్సిన అవసరం లేదు, రోజు ఒక మంచి సంపాదన వస్తుంది, సరే వదిలేసి వెళ్దామని బుద్ధులని గాడిదలుగా ఇంటికి వచ్చేసాను. ఇదే సార్ జరిగింది. అప్పుడు ఆ తర్వాత చేసేవాడు నిర్ణయించేవాడు మొత్తం భగవంతుడు. चले खूब तुरप की चाल लगा के रंगों का ताता, रचना के रचनाकार का खेला समझ नहीं आता. ఎలాంటి ఒక ఆట సృష్టిస్తాడంటే అక్కడ కూడా రిషికేశ్లో నేను కొన్ని మంత్రాలని నేర్చుకున్నాను. ఆ సమయంలో నాతో ఉన్న వాళ్ళని నా క్లాస్మేట్స్ అని కూడా చెప్పొచ్చు. వాళ్ళు నాకన్నా 7, 8, 9 సంవత్సరాలు చిన్నవాళ్ళు. అప్పుడు నేను ఒక 21 సంవత్సరాల కుర్రవాణ్ణి. 12, 13 మొత్తం దాటేశాను. అన్ని వైపుల నుంచి దెబ్బలు తిని ఇక్కడికి వచ్చాను. అప్పుడు 21 సంవత్సరాల్లో పండితుని అవ్వాలని చెప్పి వెళ్ళాను. కానీ నా క్లాస్మేట్స్ లో ఉండే వాళ్ళకి 13, 14 సంవత్సరాలే ఉంటాయి. అప్పుడు నా మనసులో ఒక కాంప్లెక్స్ వచ్చింది, ఏంట్రా మనం ఇది చేస్తున్నామే అని. ఏంటిది, మనం వెళ్ళిన ప్రతి చోట ఓటమి ఎదుర్కొంటున్నామే, ఇప్పుడు ఇక్కడ కూడా నన్ను శోధించడానికి మనుషుల్ని పంపించావా అని. ఇలాంటివన్నీ ఆలోచించేటప్పుడే అన్ని సమస్యలు ఒకేసారి వస్తున్నాయి అనిపిస్తుంది. అప్పుడే నన్ను ముగించుకుంటే ఎలా ఉంటుంది అనిపించేది సార్. మీరు సరిగ్గా చెప్పలేదు, గంగలోకి దూకేశారు ఆత్మహత్య చేసుకుందామని. అవును, నీళ్ళలో అలాగే దూకేశాను. ఆ తర్వాత ప్రకృతి అదృశ్యం వల్లే ఈరోజు నేను మీ ముందు ఇలా కూర్చుని ఉన్నాను. అది కూడా నేను ఇప్పుడు ఎలాగున్నానని మీరే చూస్తున్నారు, పెద్దవారి ఆశీర్వాదం వల్ల ఇదే జరిగింది సార్. ఆ తర్వాత ఇంకొక విషయం నా మనసు లోపల వెళ్తూనే ఉంది. అది ఏంటంటే, దేవుడా, ఇలాంటి ఒక సమయంలో ఈ ప్రదేశం నుంచి నేను పుట్టి ఇలా వచ్చాను, కానీ ఇక్కడ స్పర్శే లేని ఒక మనుషులు తిరుగుతూ ఉన్నారు. ఆ తర్వాత కూడా మనం ఇక్కడ పరిపూర్ణంగా బ్రతకాలి, మారినట్లుగా ఉండకూడదు, వాళ్ళకు అనుకూలంగానే మనము కనిపించాలి. అది ఎలా అంటే, మీరందరూ ఎవరినైనా చూశారంటే అందరినీ రెగ్యులర్గా అడిగే ఒకే ప్రశ్న ఒక మిషన్ లాగా, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు, భోజనం చేశారా, ఎటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడు పాపం మన ముందు ఉన్నవాడు మనకి బాగా తెలిసినవాడై ఉంటాడు, అయినా కానీ వాడు ఆ మిషన్ లాగానే మారిపోవాలి, నేను బానే ఉన్నాను అని చెప్పాలంటే వాడు ఎన్నో ఇబ్బందుల్లో ఉంటాడు. ఎన్నోసార్లు ఇలాగే జరుగుతూ ఉంటుంది. వాడు ఎలా నిన్ను మారుస్తున్నాడో నువ్వు కూడా అలాగే మారిపోవాలి. ఇలాగే ఒకళ్ళు క్రియేట్ చేయబడతారు, నువ్వు కూడా అలాగే మారిపోవాలి. అలా ఏమీ లేదు, కాలువలాగా పారుతుంది, అది ఒక నది అయిపోతుంది. మనందరం ఒక నదిలాగా, మనందరం ఒక సముద్రంలాగా, మనందరం ఒక పెద్ద కొండలాగా, మనందరం ఒక ప్రకృతిలాగా. కానీ మన అలవాట్లు ఒక 90% వరకు అబద్ధంగా మారిపోయి నటిస్తూనే ఉన్నాం. ఇదే నిజం. ఇటువంటి సాంప్రదాయాల వల్ల ఇలాగా ఏమీ చేయలేని ఒక మైండ్ సెట్తో మనిషి, నా మనసులో ఒకరోజు ఇలా అనిపించింది, నేనెందుకు నా జీవితాన్ని నాశనం చేసుకోకూడదు అని. దేవుడా, నేను ఒకవేళ తప్పైన ప్రదేశంలో, తప్పైన దేశంలో పుట్టుండాలి అని. సో దూకేశాను. అప్పుడు వెనక నుంచి ఎవరో ఒకరు దూకి నా జుట్టు అలా పట్టుకొని నన్ను పైకి అలా లాగి నన్ను తీసుకొచ్చారు ఒడ్డుకి. ఆ సమయంలో నేను కొంచెం మత్తులో ఉన్నాను. నీకు ఈత రాకపోతే నువ్వెందుకు దూకావు, చచ్చిపోదాం అనుకున్నావా? నేనందుకు అవును, చావాలనే దూకాను. గట్టిగా లాగిపెట్టి ఒకడు పీకాడు గట్టిగా. అప్పుడు నేను పూర్తిగా ఒక 24 గంటలు రజత్ సార్ రూమ్ వదిలిపెట్టి బయటికే రాలేదు. ఎందుకు రాలేదంటే, దేవుడా, నేను ఇక్కడ కూడా ఓడిపోయాను. దేవుడా, నేను ఎక్కడ చెయ్యి పెట్టినా గానీ, ఏం చేసినా గానీ అక్కడ ఓడిపోతున్నాను. ఓటమిదారుల్లో నాదే మొదటి స్థానం. నేను ఓటమి వల్లే పైకొచ్చిన వాడిని. ఎందుకు దేవుడా, నేనెందుకు జీవిస్తున్నానని నాకు అర్థం కావడం లేదు. నేనెందుకు ప్రాణాలతో ఉన్నానో, ఎందుకు నాకు ప్రాణం ఇచ్చావు? ఆ సమయంలో ఇటువంటి ప్రశ్నలన్నీ నా మైండ్లో వెళ్తూ ఉన్నాయి. కానీ ఈ రోజు ఆ ప్రశ్నలన్నింటికీ దేవుడు నాకు ఏం సమాధానం ఇచ్చాడంటే, నన్ను అడిగితే చెప్పాలంటే సమస్య ఇంతే, కానీ దానికి పరిష్కారం చాలా పెద్దదిగా ఇచ్చారు. ఇప్పుడు ఆ సమస్య నాకు లేదు. మీరంటే ఎంతో ఇష్టం ఉన్నాయన నాకు ఒకటి చెప్పారు. అది మీరు గంగలో దూకినప్పుడు అక్కడ నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయట, అందుకునైనా ముంబై సముద్రంలోకి వెళ్ళి దూకుతానంటున్నారు. నిజమే రజత్ సార్, ప్రజలు ముంబైకి వచ్చి ఒకటి సినిమాలో పాట పడటానికి వస్తారు, లేదంటే సినిమాలో ఒక గొప్పవారు అవటానికి వస్తారు. నన్ను ఆ దేవుడు పంపించినప్పుడు నేనొచ్చి ఈ బిళ్ళ లాంటి పాటలు పాడినప్పుడు ఆ పదాలు కూడా కొంచెం వ్యత్యాసంగానే ఉంటాయి, అలాగే ఆ విషయాలు కూడా ఇంకా వ్యత్యాసంగా ఉంటాయి. రొమాన్స్ వంటి పాటలకు కూడా చాలా వ్యత్యాసమైన
ఒక నేచర్ ఉంటుంది. నేను అలాంటి పాటలతో ఒక ఆల్బమ్ చేయాలని అనుకున్నాను. కానీ మొదట్లో నేను అటువంటి ఒక మొండితనంతోనే వెళ్ళాను. అప్పుడప్పుడు నేను సాయంత్రం వేళల్లో సముద్రపు ఒడ్డునే కూర్చొని ఉంటాను జూహూలో. నేను అక్కడికి వెళ్లి కోరుకునేది ఒకటి, సముద్రపు దేవుడా, మా అమ్మ ఒడిలో నేను ఎప్పుడు పడుకోలేదు, మీరు సిద్ధంగా ఉండండి. ఆ తర్వాత నా తుది శ్వాస మీ పాదాల్లోనే వదిలేస్తాను, అది మీరే అర్థం చేసుకోండి. ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు నేను ఇదే చెప్తూ ఉంటాను. గాలి చాలా బలంగా వస్తుంది, అంతకు మించి ఆ గాలి స్పర్శ ఉంది కదా, అది నేను ఫీల్ అయ్యి అలా మనసు లోపల నవ్వుతూ ఉంటాను. సరే, మీకు కూడా ఈ స్పర్శ నచ్చిందా? మీకు కూడా సంతోషంగా ఉందా? చేతిలో ఏమీ లేకపోయినా గానీ ఉన్నట్లుగా అనిపించడం, గాలిని కూడా నేను ఇలాగే ఆనందపరిచి పిచ్చివాడిని అవ్వటం. నేనేదో ఒక పిచ్చివాడిలాగా నాకిలా అనిపిస్తూ ఉంటుంది. నా లోపల నేను మాట్లాడుకుంటూ ఉంటాను. ఇటువంటి ఒక ఆక్రోశం, ఇలా ఒంటరిగా ఉండటం, ఇది ఈ ప్రపంచంలో కొంతమంది అరుదైన మనుషుల దగ్గరే ఉంటుంది. ఆ స్పర్శ ఉన్న కొంతమంది దగ్గరే ఉంటుంది. కొంతమంది బాగా లోతుగా ఎంతో ఆశలతో బతుకుతూ ఉంటారు. ఇది అటువంటిదే. ఇది అటువంటి విషయమే, ప్రకృతికి సంబంధించినటువంటి విషయమే. ఇది అది వింటుంది. ఏంటి వీడి పిచ్చితో కూడిన మొండివాడ్లాగా ఉన్నాడే? మొత్తం ప్రపంచం ఏదో ఒక దాని వెనకాల వెళ్తూ ఉంటుంది. డబ్బు వెనకాల, పవర్ వెనకాల పడుతుంది. కానీ మీరు ఆలోచించారా, ఈ డబ్బు ఎవరి వెనకాల వెళ్తుందని? ఈ పవర్ ఎవరి వెనకాల వెళ్తుందని? రజిత్ సార్, మీ ముందు ఈ బంటు కూర్చుని ఉన్నాడు. ఈ పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఎలా వాళ్ళని ఆడిస్తూ అన్నం కొంచెం కొంచెంగా తినిపిస్తారో, ఇదిగో నాన్న, ఇదే లాస్ట్ ముద్ద, తిను. ఇదిగో వినాయకుడు కూడా తిన్నాడు, కృష్ణుడు కూడా తిన్నాడు, నువ్వే తినాలని ఆశ చూపించి తినిపిస్తారు. నా దేవుడు కూడా నన్ను అలాగే చేశాడు. అదే ఎలా అంటే, మా అమ్మ నాన్న చివరి క్షణాల్లో నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళారు. అదేంటంటే, నాన్న నువ్వు బ్రతికే ఈ జీవితం ఉందే, అదేంటంటే నీ లోపల ఉన్న దయాగుణం, ప్రత్యుపకారం, మంచి ఆలోచనలతో జీవించాలని ఒక భావం, ఇవన్నీ ఒకరోజు నువ్వు మర్చిపోతావని చెప్పారు. మొత్తం మర్చిపోయాను నేను ఇప్పుడు. నిజంగా చెప్తున్నాను. మీరు చెప్పినట్టే, మీరు చెప్పారు కదా ఇక్కడ ఇచ్చారని, ఇప్పుడు ఇవ్వడానికి కూడా ఏమీ లేదు. దేవుడు ఎలా అంతా చేస్తాడంటే, అదేంటంటే కొన్ని సమయాల్లో నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అదేంటంటే అదొచ్చి నాకు దేవుడు ఎలాంటి ఇల్లు ఇచ్చాడంటే మీకు తెలియదు. ఇంతవరకు సార్ నేను దానికి లాకే వేయలేదు, లాక్ అవసరం లేదు. అదే ప్రకృతి అదృశ్యం. కొన్ని సమయాల్లో ఆ దేవుడి అద్భుతాలు ఇలాగే గొప్పగా ఉంటాయి. దేవుడి గది ఎప్పుడు కూడా లాక్ చేయలేదు. అలాంటి ఒక ఇల్లు నాకు కొనిచ్చారు. అక్కడ లాక్ చేసే కాన్సెప్టే లేదు, అదే నిజం. అంతా దేవుడి కరుణ. కానీ దేవుడు ఎక్కడి నుంచైనా మొదలు పెట్టే ఉండుంటాడు కదా. ముందు 2 రోజులకి 10,000 రూపాయలు. సార్ నాకు మొదట్లో ఒక జింగిల్ పంపించారు, అదే నేను పాడాను. అదే భజన పాడడానికి వెళ్ళి జింగిల్ పాట మొదలు పెట్టారు. నేనొచ్చి యాక్చువల్లీ కైలాస పాడటానికి వెళ్ళాను. నన్ను అందరూ అడుగుతారు ఏం పాడబోతున్నారని. కర్ణాటిక్ పాడతారా? నేను లేదని చెప్తాను. సినిమా పాట పాడుతున్నారా? నేను లేదు. గజల్ పాడబోతున్నారా? లేదండి. అయితే భజన పాడబోతున్నారా? లేదండి. మరి ఏం పాడతారు అలాని కోపంగా అడుగుతారు. నేను మనసు లోపలే అనుకుంటాను, అదేంటంటే ఏదో ఒక రోజు అది స్వీకరిస్తారని. అదే నా నమ్మకం. ఆ భగవంతుడు ఆయనే ఒక నిర్ణయం తీసుకుంటాడు నేను ఏం పాట పాడాలి అని. ఆ తర్వాత మీ అందరి మనసులు గెలుచుకుని మీకు అది నచ్చుంటే ఆ ఆల్బం పేరు కైలాస అని పెడదాం అనుకున్నాను. కైలాస అనేది ఒక శివ ఆసనం. నా దేవుడు శివుడు కూర్చునే ప్రదేశం. కైలాస అనేది ఒక పర్వతం. కానీ నా దేవుడు కూర్చునే ఆ చోటు ఉంది కదా, ఆ చోటు, దట్ ఈస్ కాల్డ్ కైలాస. ప్రపంచంలోనే ఎంతో ఉన్నతమైన దైవత్వమైన స్థలం, దట్ ఈస్ కాల్డ్ కైలాస. ఇప్పుడు మేం పాడబోయేవన్నీ దట్ ఈస్ కాల్డ్ కైలాస. ఇలా నేను ఈ పాట పాడేటప్పుడు అందులో ఈ పిచ్చితనం, ఆకతాయితనం ఇవన్నీ ఉంటాయి అందులో. ఒకసారి జింగిల్ పాడాలనే ఒక పిలుపు నాకు వచ్చింది. రజిత్ సార్ వాళ్ళు అడిగారు, కైలాష్ కేర్? అవునండి నేనే. అప్పుడు చూసారంటే అప్పుడు నేను ఒక కొత్త ఫోన్ కొన్నాను, మోటరోలా ఫోన్. అది ఒక 4-5 కిలోల బరువు ఉంటుంది. అది ఆ ఫోన్. అప్పుడు ఫోన్లు చాలా అప్పుడు ఫోన్లు చాలా పెద్దవిగా ఉండేవి. ఆ కొడితే అలా తల పగిలిపోయేది, దాన్ని బట్టి చంపేయచ్చు. అటువంటి ఒక పెద్ద ఫోన్ అది. అప్పుడంతా మీరు చూసారంటే ఒక మిస్టికాల్ ఇచ్చేలాగా ఉంటుంది. ఫోన్ పెద్దదిగానే ఉంటుంది, కానీ దాంట్లోంచి మిస్టికాల్ మాత్రమే ఇస్తాం. బాగా తెలివితేటలుగా ఆ బుర్ర ఉపయోగించి ఢిల్లీ వాళ్ళం కదా, ఇటువంటి ఐడియాలన్నీ బాగా యూజ్ చేస్తాం. అదేంటంటే ఒక చిన్న రింగే ఇవ్వాలి, అది కూడా వాళ్ళు ఎత్తకూడదు. ఎత్తారంటే అందులో ఒక 21 రూపాయలు పోతుంది. సో ఇలా అంతా వెళ్తూ ఉండేది.
అప్పుడే అందులో నుంచి ఒక కాల్ వచ్చింది. అప్పుడు నేను భయపడుతూనే ఫోన్ ఎత్తాను. 21 రూపాయలు పట్టేస్తారు, డబ్బులు మొత్తం పోతాయి. అప్పుడు చాలా వేస్ట్ కాల్స్ అన్ని వచ్చాయి, ఎందుకంటే ఢిల్లీలో అనేది చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. ఏమైంది, ఏంటి విషయం, ఏమైనా బ్రేక్ దొరికిందా? ఇలాంటి కొన్ని కాల్స్ వస్తూనే ఉంటాయి. అప్పుడే కరెక్ట్ గా ఆ కాల్ వచ్చింది. జింగిల్స్ కోసం మేము మీకు కాల్ చేశాం. అది మహాలక్ష్మిలో అదొక ఫేమస్ స్టూడియో. మేము జింగిల్ కోసం మీకు కాల్ చేశాం. అప్పుడు నేను సరే నేను జింగిల్ పాడతానని చెప్పాను. సరే నాకు మీ అడ్రస్ చెప్పండి అన్నాను. నేను ఏం చెయ్యాలి, ఎక్కడికి రావాలని చెప్పి కూడా అడిగాను. ఆ తర్వాత ఆ కంగారులో నేను ఒక ఢిల్లీ వాడిని నిరూపించేశాను. కానీ సార్ ఆ తర్వాతే నేను ఆలోచించాను ఈ జింగిల్ అంటే ఏంటి. ఆ తర్వాత నేను వాళ్ళని అడిగాను, సార్ ఈ జింగిల్ అంటే ఎటువంటి మ్యూజిక్ అని. ఈ అడ్వర్టైజ్మెంట్ కమర్షియల్ వస్తాయి కదా ఈ టీవీల్లో రేడియోల్లో, అందులో వచ్చే పాటలు అవి అని చెప్పారు. అలా అయితే అది పెద్ద పాట లేక నేను ఏదైనా ప్రిపేర్ చేసుకొని రావాలా అని చెప్పి అడిగాను. లేదు అది జస్ట్ ఒక 40 సెకండ్స్ అని చెప్పన్నారు. ఏంటిది 40 సెకండ్సా? మొదటిసారి ఇది నాకు ఒక ఒంటె నోట్లో జీలకర్ర పెట్టినట్టు అనిపించింది. అయినా కానీ వెళ్ళాను. మొదటి జింగిల్ నక్షత్ర డైమండ్స్ వాళ్ళది. సో నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. ఏది కూడా నేర్పించకుండా. ముంబైలో ఉన్న వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది రజిత్ సార్, వాళ్ళు బాగా సీరియస్గా ఉంటారు. అది కూడా ఎంతవరకు అని అడిగారంటే మన పరిచయం ఆ క్రియేటివ్గా తెలిసేంతవరకు. అప్పుడు అందరూ ఇలా కూర్చుని ఉన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, హీఈస్ ద సింగర్. ఓకే యా, గో ఇన్ సైడ్. నన్ను డబ్బింగ్ రూమ్కి పంపించారు. తర్వాత ఒక ఫిలిం రన్ అవుతూ ఉంది. అప్పుడు సడన్గా చెప్తున్నారు, సింగ్. ఇంతకుముందు నాకిలా ఈ టెన్షన్, నర్వస్ ఇటువంటి ఏమీ లేవు, ఎందుకంటే నేను అంతలా అనుభవించేశాను కదా మొత్తాన్ని, అంతలా దెబ్బతిన్నాను నేను. కానీ ఇది కొంచెం వ్యత్యాసమైన ఒక ఫీల్ ఉంది. ఇది ఒక నర్వస్ కన్నా ఒక మెట్టు ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏం జరగబోతుంది, వాళ్ళు ఏమీ నేర్పించలేదు, ఏమీ చెప్పలేదు, బ్యాక్గ్రౌండ్ ఏమీ ఇవ్వలేదు. అప్పుడు నేను సడన్ గా దేవుడిని తలుచుకొని నేను స్ట్రైట్ గా ప్రారంభించాను. తనదుం తనుం తనన తనదెరెన తనదుం తనుం తనన తనదెరెన తనదుం తననుం తననుం తనదెరెన నదుం తననుం. నేను ఇలా పాడాను. అప్పుడు వాళ్ళు సడన్ గా ఆ కంట్రోల్ రూమ్ నుంచి ఇలా చెప్పారు, కమ్ అవుట్. నేనేమనుకున్నానంటే ఇది వర్కౌట్ అవ్వలేదు, ఏదో తప్పుగా పాడేవననుకున్నాను. నేను తలుపు తీసుకుని అలా పారిపోదాం, వాళ్ళ ముందుకి వెళ్ళకూడదనుకున్నాను. ఎంబారెస్మెంట్. వాళ్ళకి అలా కనిపిస్తుంది, నాకేమీ లేదు కదా. నేను ఆ గడియలు మొత్తం ఎప్పుడో దాటేశాను. అప్పుడు సార్ నేను ఆ తలుపు తీసుకుని డబ్బింగ్ రూమ్ నుంచి అలా బయటికి వచ్చాను. అక్కడ ఇద్దరు ఉన్నారు. యా కమ్. వాళ్ళు నన్ను లోపలికి తీసుకుని వెళ్లారు. నేను లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ సీరియస్ గా కూర్చుని ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మొత్తం మారటం మొదలయ్యాయి. వావ్ మ్యాన్, వాట్ ఏ వాయిస్ మ్యాన్, ఓ మై గాడ్, వాట్ ఏ పర్సనాలిటీ యువర్, వాట్స్ యువర్ నేమ్. ఇలాగంతా సడన్ గా గట్టిగా మాట్లాడటం మొదలు పెట్టారు. నేను ఇలాగే మనసు లోపల అనుకుంటూ ఉన్నాను. కొద్దిసేపటి తర్వాత మనల్ని తిట్టబోతున్నారు. ఇది నిజమేనా? ఎందుకంటే నా జీవితంలో నేను ఇలాంటివన్నీ చాలా చూసేశాను. ఎందుకంటే కళ్ళ ముందు జరిగేది నాకేదో అబద్ధంలాగా అనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మీ ఇన్వాయిస్ పంపించండి. మొదటి ఇన్వాయిస్ వచ్చేసి 5,000, కానీ అది ఇంతవరకు దొరకలేదు. నా జింగిల్ ప్రయాణం ఇలాగే మొదలైంది సార్. అయితే ఒకే ఒక జింగిల్ మాత్రమే పాడారా, తర్వాత పని దొరికిందా? ఆ తర్వాత ఒక జింగిల్ తర్వాత చాలా జింగిల్ రావటం మొదలయ్యాయి. ఒక జింగిల్ వచ్చి అది ఎలా అయిందంటే, అది విదిన్ ద ఇండస్ట్రీ క్రియేటివ్ మనుషులు ఉంటారు కదా అక్కడ, వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. యా దిస్ ఇస్ ఎ న్యూ వాయిస్ మ్యాన్, సంథింగ్ వెరీ ఫ్రెష్, సంథింగ్ వెరీ రా, ఆన్ ద స్ట్రక్చర్ వావ్ మ్యాన్, ఆన్ ద ఫీల్ మ్యాన్, అండ్ చెక్ దిస్ అవుట్. ఇలాంటివన్నీ జరిగాయి. అందరూ నన్ను ఇంగ్లీష్లో పొగట్టం మొదలుపెట్టిన తర్వాత నేను నిశ్శబ్దంగా ఇలా సింపుల్గా కూర్చొని ఉంటాను. ఇంగ్లీష్లో పొగడ్తలు మొదలుపెట్టిన తర్వాత ఇన్వాయిస్లో 5 8 అయ్యాయి. ఇన్వాయిస్ని మార్చేశాను. నేను 8,000గా మార్చిన ఇన్వాయిస్ వచ్చేసి నాకు దొరికింది. మొదటి చెక్కు 5,000 నాకు దొరకలేదు, కానీ ఇప్పుడు 8,000 నాకు దొరికాయి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకొక జింగిల్ నాకు దొరికింది. అది మాత్రమే కాదు, మంచి మంచి బ్రాండ్స్ అవి కొంచెం కొంచెంగా బయటికి రావటం మొదలయ్యాయి. టీవీలో రావటం మొదలైన తర్వాత నాకు ఫోన్లు రావటం మొదలయ్యాయి. నాకు తెలిసిన వారు, రే నేను నీ గొంతు విన్నాను, అలా చూస్తూ నువ్వు సాధించావనే చెప్పొచ్చు, నీకు ముంబైలోనే మొత్తం పని దొరికేసింది, ఇలా అంతా మొదలయ్యాయి.
ఆ తర్వాత ఆ టైంలో వచ్చి ఒక 8-9 నెలలు పీజీలో నేను అక్కడ ఉండటం జరిగింది. అంతవరకు నాకు పీజీ అంటే ఏంటని కూడా తెలియదు. ఆ తర్వాత నాకు ఆ ఫుల్ ఫామ్ అర్థమైంది. పీజీ అంటే పేయింగ్ గెస్ట్. ఏంట్రా ఇది ఒక వ్యత్యాసమైన సిటీగా ఉంది. గెస్ట్ అని చెప్తున్నారు, పేయింగ్ అని చెప్తున్నారు. ఇలాంటివన్నీ జరిగాయి. 8-9 నెలల తర్వాత ఒక జింగిల్ నాకు బాంబే డైంగ్ దొరికింది. అక్కడ ఎక్కువగా నన్ను ఇంగ్లీష్లో పొగడటం మొదలుపెట్టారు. అప్పుడు నేరుగా నాకు 20,000 ఇన్వాయిస్ దేవుడి పేరు చెప్పుకొని దేవుడా 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 అలా 20,000 ఇంక్రీజ్ చేసేసాను. నాకు అది కూడా దొరికింది. ఆ 20,000 దొరికిన తర్వాత నేను 1 BHK రెంట్కి వెళ్ళిపోయాను సార్. అక్కడి నుంచి నా జీవితం. అయితే సినిమాల్లో మీకు ఫస్ట్ ఎవరు బ్రేక్ ఇచ్చారు? ఎవరెవరు నన్ను రిజెక్ట్ చేశారో అప్పుడు వాళ్ళు నేను పాడిన ఒక పాట విన్నారు. ఈ జింగిల్ ప్రపంచానికి చెందిన వాళ్ళు ఒకళ్ళు నన్ను అడిగారు, కాల్ చేశారు. కైలాష్ కేర్, ఐఎమ్ విశాల్ అండ్ ఐ వాంట్ టు కాల్ యూ ఫర్ ఫిలిం సాంగ్ అలా అని చెప్పారు. ఆ విశాల్ భరద్వాజ్ అనే పేరు నేను ఇంతకు ముందే విన్నాను. పర్వాలేదే, ఆయనే నాకు కాల్ చేశారే. ఆయన పని నాకు బాగా ఇష్టం. మీరు విశాల్ భరద్వాజ్ మాట్లాడుతున్నారా అని. లేదు, నేను విశాల్ శేఖర్ని, ఆ టీం నుంచి మాట్లాడుతున్నాను. మేము ఇద్దరం ఉన్నాం. నేను విశాల్ని మాట్లాడుతున్నానని చెప్పారు. నేను ఇప్పుడే ఒక సినిమాలో మ్యూజిక్ చేశాను, ప్యార్ మే కభీ కభీ. వీఆర్ ఆల్సో స్టార్టింగ్ అండ్ వీ వాంట్ యూస్ టు సింగ్ అండ్ అవర్ సాంగ్ అని చెప్పారు. అందుకు నేను సరేనండి పాడతాను అని చెప్పాను. అప్పుడు ఆయన యు కమ్ లెట్స్ ట్రై అని చెప్పారు. అప్పుడు నేను ట్రయల్కి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత నాకు సీడీలో ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చారు. ప్రాక్టీస్ చేయండి అని చెప్పారు. ఇది మేము మీ వాయిస్లో చేయాలని చెప్పారు. తర్వాత ఆయన నాకు ఫోన్ చేశారు. బ్రదర్, ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీరు అని చెప్పి అడిగారు. నా నోటి మాట వెంటనే వచ్చింది 50,000. ఆయన వెంటనే ఇలా అన్నారు, డ్యూడ్ 50,000? యువర్ ఆస్కింగ్ దట్ మచ్? యు నో ఏ లిస్ట్ సింగర్ డోంట్ ఈవెన్ చార్జ్ మోర్ దెన్ 10. అప్పుడు నేనేమన్నానంటే, సరే అలా అయితే అదే ఇవ్వండి. ఎందుకంటే నాకు కొంచెం కూడా ఐడియానే లేదు. ఆ పాట వచ్చి అల్లాకే బందే. సార్, అల్లాకే బందే రికార్డ్ చేయబడింది. అందరూ మాట్లాడటం మొదలుపెట్టారు. అది రిలీజ్ కూడా అవ్వలేదు. అది ఏంటంటే 2 రికార్డింగ్ స్టూడియోలో నా వాయిస్ని రిజెక్ట్ చేసేశారు. అది ఒక డెమో సాంగ్ 2 సంవత్సరాలకు ముందు. అక్కడి నుంచి నాకు మళ్ళీ కాల్ వచ్చింది, కైలాష్ కేర్ మీ ఆల్బమ్ రిలీజ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అంటే ఆ పరమేశ్వరుని పూజించే వ్యక్తి ముందు అల్లా పాట పాడాల్సి వచ్చింది. అదే సార్. అది మీరు చూశారంటే ఇలాంటి ఒక ఆట దేవుడు సృష్టిస్తారు. అందువల్లే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అదేంటంటే నా దేవుడు ఎన్నో రూపాలలో నా ముందుకు వస్తారు. సో ఇదే జరిగింది. ఆయన నాకు పాట కూడా ఇచ్చారు, దాంతో పాటే అల్లా పాట కూడా ఇచ్చారు. తర్వాత అది పెద్ద హిట్ అయిపోయింది. దాని తర్వాత ఎవరు నన్ను రిజెక్ట్ చేశారో వాళ్ళ మైండ్ ని దిమ్మ తిరిగేలా చేసి, ఇదిగో చూడండి వాడు నా పిల్లవాడు రెడీ అవుతున్నాడు, మీరు వెళ్ళి వాడి ఆల్బమ్ రిలీజ్ చేయండి అన్నారు. ఆ ఆల్బమ్ రిలీజ్ అయినప్పుడు ఆల్బంలో మొదటి దేరి దివాన్ లిరిక్ ఉంది, కానీ అల్లాకే బందేలాగా దాంతో కలిపి ఇంకొక వర్షన్ కూడా అందులో వేసేశారు. దాన్ని మేము అన్ప్లగ్డ్ అని చెప్తాం. అది కూడా మీరు కైలాష ఆల్బంలో వినే ఉంటారు. సో ఇలాగే మొదలైంది సార్. తేరీ దీవానీ అనే పాట కూర్చుని చోటే మీకు తయారైందా? సార్ ఏమైందంటే ఢిల్లీలో నా ఫస్ట్ కాన్సర్ట్ జరిగింది. అల్లాకే బందే బాగా హిట్ అయిన తర్వాత నాకు కొంచెం అంగీకారం దొరకటం మొదలైంది. కొన్ని అవార్డ్స్ కూడా దొరకటం మొదలయ్యాయి. ఇంకా రజత్ సార్ కొంచెం కొంచెంగా అలా పేపర్లో కూడా మీలాంటి పెద్దవారి వరకు నా పేరు వెళ్ళి చేరటం మొదలైంది. నా పేరు పేపర్లో వచ్చింది. న్యూస్ సెన్సేషన్ లో కూడా రాయటం మొదలు పెట్టారు. కొన్ని వర్డ్స్ కూడా రాయటం మొదలైంది. ఇలాగే నా ప్రయాణం చిన్నదిగా ప్రారంభమైంది. దేవుడు నన్ను కొంచెం అలా బిజీ చేశారు. మొదటి కాన్సర్ట్ దొరికింది. మొదటి కాన్సర్ట్ లో మీరు చూసుంటే పొలిమేర దాటిన సంగమం, హన్స్ ధ్వని థియేటర్, ప్రగతి మైదానంలో. అక్కడ 4 బ్యాండ్లు. ఆ టైంలో కైలాష బ్యాండ్ అలాంటివేవీ లేవు. అప్పుడు నేను అల్లాకా బందే అనే ఒక పాత పాటని, అది కాకుండా నేను ఇంకొక దేశభక్తి పాటలు, ఇంకా రందిని, ఇటువంటి సినిమా పాటలు ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఉన్నాయి. బయటికి రాలేదు, రిలీజే అవ్వలేదు. కానీ నేను బిజీ అవటం మొదలయ్యింది. ఇది నా మొదటి కాన్సర్ట్, పొలిమేర దాటిన సంగమం. నాకు దొరికింది చూసారంటే రాహత్ ఫతే అలీ, పక్క దేశపు వాళ్ళది.
తర్వాత ఫ్యూజోన్, షఫ్కత్ అమానత్ అలీ వాళ్ళ బ్యాండ్, తర్వాత ఇండియన్ ఓషన్, ఇండియన్ బ్యాండ్, ఇంకా ఒక కైలాష్ కేర్ నా గ్రూప్తో. ఇలా మొదట్లోనే దేవుడు ఒక అదృష్టాన్ని సృష్టించారు. నాకు కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంది. కానీ దేవుడు నా గొంతు లోపల కూర్చుంటే ఎటువంటి విషయాలు జరుగుతాయంటే దాన్ని మనం అదృశ్యం అని చెప్తాం, అద్భుతం అని చెప్తాం, ఇంకా మిరాకిల్ అని చెప్తాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, मेरी मैं खा गई जब से तू आ गई, बस बचा हूँ कोरा, हे बावली हे गोरा, हो दिन ब दिन अब तेरे बिन सांसें कटती हैं गिन गिन, तेरी धुन में रहता हूँ गुनगुना के तक दिन, है मेरा इश्क अनोखा है री, बस जताना नहीं आता, हाँ बताना नहीं आता, है मेरा इश्क अनोखा है री. నా దేవుడు నా పైన ఇలాగంతా ప్రేమ చూపిస్తాడు. అది ఎలాగో మరి తెలియదు నాకు. ఏం చేస్తున్నాడు, ఎక్కడ కూర్చొని చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, అలాగే జరిగింది. మొదటి కాన్సెప్ట్, మీ కైలాష్ కేర్ కూర్చొని పాడుతున్నాడు. ఆల్రెడీ సైజులో కూర్చున్నట్టుగానే ఉంటుంది. ఇంకా కూర్చుని ఉన్నాను, చేతిలో హార్మోని పెట్టుకుని. తర్వాత నాతో వచ్చిన నా మిత్రులంతా, నాతోనే ఉన్న నరేష్, పరేష్, వాళ్ళు నిలబడి ఉన్నారు. వాళ్ళతో పాటు ఆ బాకీ ఉన్న మెసేషన్ కూడా నుంచోనే ఉన్నారు. నేనెప్పుడు వాళ్ళ ఐ కాంటాక్ట్ వెళ్తానో ఇలా కూర్చొని ఇలా చూస్తూ ఉంటాను. మీరు చూస్తే సడన్ గా దేవుడి ఆట ఎలా మారిందంటే, పిచ్చి వాళ్ళ లోపల కూడా దేవుడు ఉంటారు. కళ్ళు లేని ఈగని రాముడు నడుపుతాడు. చిన్న దూడపిల్ల మంచి పాలు తాగుతుందంట. ఇవన్నీ చూశారంటే పెద్దవాళ్ళు మనకి నేర్పించిన విషయాలు, ఇంకా పెద్దవాళ్ళు చెప్పే సామెతలు. ఇలా నా గొంతు లోపల ఆ దేవుడు కూర్చొని ఉన్నాడు. ఇంకా నేను ఈ ప్రపంచానికి ఏమీ చెప్పకుండానే ఒక పాట పాడటం మొదలుపెట్టాను. प्रीत की लत मोहे ऐसी लागी, हो गई मैं मतवारी, बल बल जाऊं अपने पिया को जाऊं वारी वारी, अरे एरी सखी मैं कासे कहूं मेरे हृदय उठे उड़ारी, और प्रेम पियाला भर भर पीऊं हारी मैं दिल हारी, तेरे नाम से जी लूं तेरे नाम से मर जाऊं, तेरी जान के सदके में कुछ ऐसा कर जाऊं. ఇటువంటి పాటలు నా మనసు లోపల వెళ్తూనే ఉన్నాయి. అది ఒక పిచ్చితనంలాగా పరిగెడుతూ ఉన్నాయి అంతే. అదేంటంటే సార్, మనం ట్రైనింగ్ తీసుకున్నామంటే అది భయపడుతూ చేస్తూ ఉండాలి. అది కన్ఫ్యూజ్డ్ గానే ఉంటుంది. ఈ ఇంటెలెక్టెడ్ మనుషులు ఉంటారు కదా, ఆ ఎంబీఏ వాళ్ళు కన్ఫ్యూజ్డ్ గానే ఉంటారు. కానీ మాలాంటి ఎంబీఏ చదవని వాళ్ళకి ఎటువంటి భయం ఉండదు. तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं. ఇది పాడిన తర్వాత దేవుడు నన్ను స్టక్ చేశాడు. నేను అలాగే స్టాచ్యూ అయిపోయాను. వెంటనే దేవుడు అంటున్నాడు, हो जी हाँ हाँ जी, ये हो जी हाँ हाँ जी. అక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్ గా ఉంది. ఇది ఎటువంటి ఒక టెక్నిక్ కాదు. కానీ ఈ రోజు చూశారంటే ఎంతో మంది సింగర్స్ నా పాట పాడటానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ ఓహోంజీ ఆహాంజీ సపరేట్ గా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇది వచ్చేసి ఫిల్లింగ్ ద బ్లాంక్ గా ఉంది సార్. तो तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं, हो जी हाँ हाँ जी, हो गई मैं तेरी दीवानी तेरी दीवानी. ఈ పాట అయిపోయిన తర్వాత నేను అలాగే దేవుడికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అప్పుడు ఇంకొకటి, ఆడియన్స్ లైవ్ లో ఉండేవాళ్ళు. నేను ఇన్ప్రాంప్ట్ లో పాడుతున్నాను. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళంతా ఢిల్లీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మీలాగే మంచి మనసు ఉన్నవాళ్ళు. సో అంతా బాగానే జరుగుతూ ఉండేది. సో ఇలాగంతా బాగానే జరిగింది. అదంతా నా పండిట్జీ ఈ రేస్లో ఆ ఆడియన్స్ ఇంకా నా దేవుడు నా తల మీద అలా చేతులు పెట్టారు. ఇలా జరిగింది. ఇంకా ఆ ఇది పాట కూడా వచ్చేసి నిజమేనా? ఇది. మీరు చేసిన మొదటి ఆల్బమ్, అందులో మీరు రిషికేశ్లో ఉన్నప్పుడు హారతి కోసం పాడిన పాటలు ఇందులో జోడించేశారా? అవును సార్, ఎందుకంటే అందులో కొన్ని పాటలు ఉన్నాయి కదా. నేను వచ్చేసి ఆ పాటల్ని డెమోగా తీసుకువెళ్ళాను ఆ కంపెనీకి. ఆ డెమోలో ఉన్న అన్ని పాటలు రిజెక్ట్ అయిపోయి వచ్చేసాయి. అదేంటంటే ఆ రిజెక్ట్ అయిన పాటల్లో ఒక పాట వచ్చేసి, दौलत शोहरत क्या करनी तेरे प्यार का सहारा काफी है, ये महल अटारी नहीं चाहिए तेरे दिल में गुजारा काफी है. సో ఈ పాట నేను అప్పుడు ఒక ఇంపల్సివ్ గా రిలీజ్ చేసేసాను. అంటే ఒక చిన్న రికార్డింగ్ తో కలిపి. అది ఇప్పుడు ఎంతో పెద్ద వైరల్ అయిపోయింది. ఒక ఫీవర్ లాగా రీల్ రీల్ రీల్
దాని ఇంగ్లీష్లో ఒక వైరల్ అని చెప్తారు. ఏదైతే రిజెక్ట్ అయిందో అదే ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఇలా అంతా జరగటం వల్ల నేను దాంట్లో చేర్చాను. ఆ దేవుడు దయ వల్ల మీకు జరిగిన విషయాలు చెప్పారు. ఇప్పుడు పబ్లిక్ నుంచి మిమ్మల్ని ఏదైనా అడగాలనుకుంటున్నారేమో చూద్దాం. ఎవరైనా దాన్ని అడగాలనుకుంటే అడగచ్చు. మీరు చాలా గొప్ప శివభక్తుడని మాకు తెలుసు. ఇంకా సనాతన్ కూడా. అలా ఉండి మీ మాటలన్నీ అల్లా సుభానల్లా ఇలాంటి మాటలు వింటుంటే మీకు విచిత్రంగా అనిపిస్తుందా సార్? ఈ ప్రకృతిలో ఏదైతే విచిత్రంగా ఉంటుందో అదే ఆ దేవుడికి బాగా దగ్గరగా ఉంటుంది. మిగతావన్నీ మైండ్తో ఆడే ఆటలు. మనందరం మనసు లోపల తంత్రం ఆడే ఆటలు ఆడుతూ ఉంటాం. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే అప్పుడు మీరు అల్లాని దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు. డాక్టర్ ఎక్కడుంటారు? ముందు మీరు డాక్టర్నే కదా వెతుకుతూ వెళ్తారు. ఆ డాక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్లా అయి ఉండొచ్చు, లేకపోతే డాక్టర్ సమీర్ సౌరాసియా కూడా అయి ఉండొచ్చు. అది మనకు అవసరం లేదు. మనకి ముందు డాక్టర్ కావాలి. అప్పుడు అల్లా అయినా కానీ ఈశ్వర్ అయినా కానీ ఒకటే రూపం. దేవుడి రూపం అలాగే ప్రతిబింబిస్తుంది. हेरी सखी मंगल गाओरी, धरती अंबर सजाओरी, उतरेगी आज मेरे पी की सवारी। आरी कोई काजल लावोरी, मोहे काला टीका लगावोरी, उनकी छब से दिखूं मैं तो प्यारी। लक्ष्मी जीवारो नजर उतारो, आज मेरे पिया घर आवेंगे, आज मेरे पिया घर आवेंगे। ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. కానీ బ్రేక్ ముందు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. उन्हीं के गीत इस जमाने में गाए जाएंगे जो चोट खाएंगे और मुस्कुराते जाएंगे। ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో కైలాష్ ఖేర్ గారి మీద ఆరోపణలు ప్రశ్నలు కొనసాగుతాయి. अरे देने वाला राम, दिलाने वाला राम, अरे राम ही पार लगावेंगे। अज मैं तो राम ही राम भजूरी मेरे राम। వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో సింగర్ కంపోజర్ అయిన కైలాష్ ఖేర్ గారి మీద ఆరోపణ. ఈయనకి విశ్వాసం అనేదే లేదు. కైలాష్ గారు, మీరు సినిమా పాటలు పాడినందువల్ల చాలా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత మీకు డబ్బొచ్చింది, పేరొచ్చింది, సినిమా పాటల వల్ల మీకు గుర్తింపు వచ్చింది. కానీ గెలిచిన తర్వాత మీరు ఈ సినిమా పాటల్ని చాట్ మసాలా అని అంటున్నారు. అదొక కిచిడి లాంటిది, అనవసరం అని అంటున్నారు. చూడండి సార్, నేను వెళ్ళింది ఆల్బమ్ చేయడానికి. అటువంటి ఆల్బమ్స్ లో కూడా మంచి నాగరికమైన సంగీతం తీసుకురావాలని అనుకున్నాను. ఎందుకంటే సినిమా పాటలు చూశారంటే అది ఎన్నో విషయాలతో ఒక మిక్స్డ్ గా ఉంటుంది. దానితో పాటు ఆ సంగీతం కోసం నేను దేవుడి పాదాభివందన చేసుకుంటున్నాను. నాకు సినిమాల్లో అవకాశం ఇప్పించారు. ఎన్నో అవకాశాలు వస్తూ ఉన్నాయి. చాలా పాడుతున్నాను. నేను ఏ పాట పాడినా కానీ అది హిట్ అయిపోతుంది. అది ఎంతలా హిట్ అవుతుందంటే ఒకే ఒక్క పాట 100 పాటలకు సమానంగా ఉంటుంది. అది న్యాచురల్ గానే అలా జరిగిపోతుంది. ఈ సినిమా పాటలన్నీ చూశారంటే నాకు మంచి మంచి పాటలు రాసిస్తున్నారు. ఆ మీనింగ్స్ అన్ని చూశారంటే ఎంతో మోటివేషనల్ గా ఉంటాయి. ఆ తర్వాత నాకు శివుడి పాటలు మొత్తం పాడే అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను సౌత్ లో పాడే పాటలన్నీ ఒకవేళ నేను పాడాననుకోండి ఒక 100 పాటలు, అది ఎంత అంటే తెలుగులో, తమిళ్లో, కన్నడలో, అందులో వచ్చి మీరు చూసారంటే దగ్గర దగ్గర ఒక 60 పాటలు పూర్తిగా శివుడి పాటలే ఉంటాయి. ఇవన్నీ నాకు సహజంగానే దొరికాయి. అవన్నీ చూసారంటే అందుకే నేను అంటున్నాను, ఇది విశ్వాసం లేదని అంటున్నారా? మీకు ఎన్ని విషయాల్ని ఫిల్మ్ ఇండస్ట్రీ ఇచ్చింది, కానీ మీరు దీన్ని చాట్ మసాలా అంటున్నారు. అవును, ఇప్పుడు నేను దాని గురించే చెప్పబోతున్నాను. మీరు ప్రశ్న నుంచి తప్పించుకుంటున్నారు అనుకున్నాను. లేదు 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 రజిత్ సార్, మనం ఎక్కడికి తప్పించుకుని పారిపోలేం. ఎందుకంటే పారిపోయి ఒక జన్మ అలా గడిపేశాం. ఇప్పుడు అలా చేయలేం, అలాగే ఉంచోవాలి.
నేను ఏం చెప్పొస్తున్నానంటే అంటే అది మన ఇండియాలో ఎటువంటి సంగీతం ఉందంటే అందరి ఇళ్లలోనూ అన్ని పల్లెటూర్లలోనూ విని పాడి అర్థం చేసుకునే ఒక తత్వం ఉంది. అది మనం ఫోక్ మ్యూజిక్ అని చెప్తూ ఉంటాం. జానపద సంగీతం అంటారు. ఈ జానపద సంగీతం చూశారంటే కొంచెం కొంచెంగా అలా అంతమైపోతుంది. ఇప్పుడు ఫ్యాషన్ గా ఈ సినిమాలన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి రజత్ సార్? ఒక 100-105 సంవత్సరాలు ఉంటుందా? ఇప్పుడు చూసారంటే సినిమాలకు ముందే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి కదా. అంతకు ముందు కూడా సంగీతం అనేది ఒకటి ఉంది. దానితో పాటు నన్ను అడిగితే ఎన్నో విధమైన సంగీతాలు ఇక్కడ ఉన్నాయి. మన గురూజీ పెద్ద ఆయన అక్కడ ఉన్నారు. మనకి క్లాసికల్ మ్యూజిక్ అనేది ఒక ఫోక్ నుంచే వచ్చింది. అది జానపద సంగీతం నుంచి కూడా వచ్చింది. అది జానపద సంగీతంలో ముఖ్యత్వం ఏంటి? అది ఊరకనే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు. अरे देने वाला राम दिलाने वाला राम, अरे राम ही पार लगावेंगे। अज मैं तो राम ही राम भजूरी मेरे राम, राम ही पार लगावेंगे। लियारी माई भिक्षा, देने वाला राम दिलाने वाला राम, రామ్ హి పార్ లగావేంగే లియారి మై భిక్ష. భిక్షం ఎత్తుకునేటప్పుడు కూడా మన ఊర్లో దాన్ని సంగీతంలాగా ఒక పాట ద్వారా మనందరికీ తెలియపరిచారు. మోరల్, నీ అహంభావం లేకుండా ఉండని, నా న్యూన్యత లేకుండా ఉండటం. మీరైనా కానీ నేనైనా కానీ మీరు ఇవ్వడానికి ఒక వస్తువులాగా ఉన్నారు, నేను ఆ వస్తువుని తీసుకోవడానికి ఉన్నాను. కానీ ఇప్పించేది నా పరమాత్ముడు. ఇందులో మెసేజ్ కూడా ఉంది, అదేలాగా పాట కూడా. ఈ పాటలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? మనం ఇప్పుడు ఎక్కువగా సినిమాలకే మార్కెటింగ్ చేస్తున్నాం. సినిమాలపైన ఎప్పుడు డిపెండ్ అయి ఉంటే ఆ తర్వాత మన కల్చర్ ఎక్కడికి వెళ్తుంది? కొంచెం ఆలోచించండి. ఈ నిజమైన మూల కారణాన్ని మనం కొంచెం ప్రిజర్వ్ అయి ఆలోచిస్తూ ఉండాలి. నిజమైన లోతుల్లోకి మన క్రియలు కానివ్వండి, మన నిర్ణయం కానివ్వండి, అదే ఎప్పుడు దీర్ఘంగానే ఉంటుంది. అదే గొప్పది. మనుషులు ఒకరోజు వెళ్ళిపోతారు. సినిమాలు ఈరోజు వస్తాయి, రేపు వెళ్ళిపోతాయి. ఎన్నో సినిమాలకు సంబంధించిన ఎన్నో కథలు ఉన్నాయి సార్. ఆ సినిమాలు తీసిన కుటుంబాలకి పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి సార్. ఇప్పుడు ఆ కుటుంబాలన్నీ ఈగలు తోలుకుంటూ ఉన్నాయి. చూసారంటే ఇప్పుడు పరిస్థితి ఇలాగే ఉంది. ఈ ప్రపంచం దేని వైపు వెళ్తుంది? నేను ఇదే చెప్పొచ్చాను సరే. ఈ ప్రపంచం అనేది చెడ్డది కాదు, మంచిది, చాలా మంచిది. వాళ్ళు కూడా ఎంతో శ్రమ పడుతున్నారు, సమాజానికి మంచితనం చూపిస్తున్నారు. ఈ మీనింగ్ ఫుల్ అయిన విషయాలు ఉన్నాయి కదా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఏ సినిమాలు చూసి పెరగలేదు సార్. ఈ మీనింగ్ ఫుల్ అయిన సినిమాలు చూసారంటే రజిత్ సార్ చాలా తక్కువగా తీస్తున్నారు. టైం పాస్, అనవసరం లేని విషయాలనే చాలానే ఉంటాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, లేదు, ఫోక్ మ్యూజిక్ ని మనం తీసుకుని రావాలి. ఫోక్ మ్యూజిక్ ఎలా వస్తుంది? నాన్ ఫిల్మ్ మ్యూజిక్ నుంచే వస్తుంది. ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న ఈ పాటలు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, పువ్వులు విచ్చుకుంటున్నాయి, ఇలా అంతా రీమేక్స్ వెళ్తూ ఉన్నాయి. ఇలా వ్యత్యాసంగా చాలా పాటలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అది చాలా షాలోగా ఉంటుంది. అప్పుడే ఒక పాట వచ్చింది, तुझे जीत जीत हारूं ये प्राण प्राण वारूं, ऐसे मैं निहारूं तेरी आरती उतारूं, तेरे नाम से जुड़े हैं सारे नाते. మీరు పదాల గురించి అంటున్నారు, పెద్దగా తేడా లేదే. మీకా పాడుతున్నారు అంటే मुझे सोने न दे सारी रात, మీరేం పాడుతున్నారు? जागू मैं सारी सारी रात. అది ఏంటంటే ఈ విషయం ఎందుకు వేరేలాగుందంటే, నేను పాడిన పాట ఒకటి, జాహుమే సారే సరే రాత్, ఆ పాట. అందులో మీరు ఒక లైన్ ని బాగా మీరు ముఖ్యంగా గమనించుంటే, అందులో भूल गई सजना मैं संवरना, रंग पड़ा मेरा फीका, और भाए कोई संग ना, आजा वरना भुगत न फल करनी का, तड़प तड़प के बिलप बिलप के खो दूंगी जब प्राण, तो सुर्गा में होगी मुलाकात. నేను అక్కడ కూడా నిన్ను వదిలిపెట్టేదే లేదు. నేను ఇలాగే నేను ఎప్పుడు మీరు ఎలా పాడుతున్నారో నేను చెప్తాను. మీది ఒక పాట ఉంది, तेरी शर्ट का मैं बटन हो गया, तेरे बालों का क्लिप हो गया, और तेरी आंखों का लाइनर हो गया. రజత్ సార్, ఈ పాట వేరే ఎవరో ఇంకొకరు రాశారు, మ్యూజిక్ ఇంకొకరు వేశారు. ఇది సినిమా పాట. ఇది ఎన్నోసార్లు ఇలాంటి పాటలు పాడకూడదని అనిపిస్తుంది, కానీ ఈ పాటలన్నీ హిట్ అయ్యాయి బాగా. అలాగే కాన్సర్ట్ లో కూడా ఇలాంటి పాటలు పాడమని చెప్తారు, ఈ పాట పాడండి. అప్పుడు నేను అక్కడ పాడలేకపోతున్నాను, ఎందుకంటే ఎప్పుడు నేను ఆ పాటని పాడలేదు కదా. ఆ సమయంలో రికార్డ్ ప్లే చేసి వచ్చేస్తాను. ఈ విషయాన్ని సినిమా కంపోజర్స్ చెప్తున్నారు. అదేంటంటే, రొమాంటిక్ పాట పాడమంటే అందులో కూడా ఆయన భగవంతుడు, హారతి, పూజ
దేవుడు ఇవన్నీ తీసుకొచ్చేస్తారంటున్నా. అవును రజత్ సార్, ఏంటి నాకేమనిపిస్తుందంటే శాశ్వతమైన ఒక ప్రేమ, శాశ్వతమైన ఒక నిజం ఎప్పుడు ఇవే, మిగతావన్నీ ఒక మాయ. ఇప్పుడు చూసారంటే మనం ఎటువంటి వార్తలు వింటూ ఉన్నాం న్యూస్లో, ఈ పేపర్లలో. ఈ ప్రేమల్లో కూడా చేదు అనుభవాలు ఏర్పడుతున్నాయి, ఈ అనుబంధాల్లో కూడా నమ్మకాలు కలగడం లేదు. అందువల్ల ఈ నిజమైన ప్రేమ ఆ దేవుడి దగ్గర పంచితేనే అట్లీస్ట్ మనిషి జీవితం కొంచెమైనా ప్రశాంతంగా ఉంటుంది కదా. అదే ముఖ్యం. సరే, ఇది నేను ఒప్పుకుంటాను. కానీ మీరు పాడే అన్ని పాటలలోనూ చావు గురించి ఎందుకు పాడుతున్నారు? ఒక పాటలో మీరు ఇలా పాడారు, छूले मुझे आराम से मैं मर जाऊं, అవును. ఒక్కసారి నీ పేరు तेरे नाम से जुलू, तेरे नाम से मर जाऊं. సార్, చచ్చిపోవటమే జీవితానికి మొదటి మెట్టవుతుంది. చచ్చేవాడే నిజానికి బ్రతుకుతున్నాడు. అందరూ ఎలాగైనా బ్రతకాలనే పరిగెడుతూ ఉన్నారు. మన పెద్దవారు ఏం చెప్పారంటే, पंडित जी, जो दाना मिट्टी में गलता है एक दिन वही फलता है. కుళ్ళిపోవటానికి ఎవరు తయారుగా లేరు, కానీ పండైపోవాలి. చంద్రుడి దగ్గరికి అందరూ వెళ్ళాలి, కానీ చావంటే భయం. అనుభవిస్తేనే కానీ అన్ని తెలిసేది. ఒకరు నాతో ఒకటి అన్నారు, దేవుడు అందరికీ ట్రైనింగే ఇస్తారు, మీకు రాకెట్టే ఇచ్చేశారని. అప్పుడు నేనేమన్నానంటే, అవునండి మీరు కరెక్ట్ గానే చెప్పారు, రాకెట్ ఇవ్వటం మంచి విషయమే, అది నాకిచ్చింది మీరు అబ్జర్వ్ చేశారు చూడండి. కానీ వెనకాల మండుతున్న ఆ మంటను చూడండి, ఎంతలా మండుతుందో. సార్ ఇలాగే మీరు కూడా, మీరు చావలేదంటే జీవితం పరమార్థం మీకు అస్సలు అర్థం కాదు. ఒకరు ఏమీ చేయకుండా, ఎటువంటి శ్రమ లేకుండా, కష్టపడకుండా ఏదైనా అచీవ్ చేసుంటే మీరు వాళ్ళని బాగా గమనించి చూడండి, వాళ్ళకి ఎటువంటి వాల్యూస్ తెలియవు, వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయలేరు. మీరు మాత్రం ఎక్కడ వాల్యూ ఇస్తున్నారు? మిమ్మల్ని బాహుబలిలో పాడడానికి పిలిచారు, కానీ మీకు అది ఎంత పెద్ద సినిమా ఏంటని ఏమీ తెలియలేదు. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పిలిచారు. సార్, నేనొచ్చి మీ దగ్గర ఇంకా అందరి పెద్దవారి దగ్గర ఒక మాట చెప్పుకోవాలనుకుంటున్నాను. నాకు ఈ సినిమాలన్నీ చిన్నప్పటి నుంచి చూసిన అలవాటే లేదు. అందువల్ల నాకు ఈ సినిమాలపైన అంత ఇష్టం ఎక్కువగా ఉండదు. అంటే నేను పాడబోతున్నప్పుడు ఆలోచించేదంతా ఆ పాట బాగుండాలి, తర్వాత పేమెంట్ బాగుండాలి, అంతే. నేను పాడేసి అలా వచ్చేస్తాను. అందులో పాపం కొంతమంది సినిమాలు అసలు రావడమే లేదు, ఇంకా కొన్ని సినిమాలు అసలు ఆడవు. అందువల్ల నేను దేవుణ్ణి ఒప్పుకుంటాను వీళ్ళందరికీ మంచి జరగాలని. ఎందుకంటే పాపం వాళ్ళు బాగా ఎక్సైట్ అయ్యి ఫోటోలు అవన్నీ తీసుకుని ఉంటారు కదా, బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా ఒక మంచి విజయం వెళ్ళి చేరాలి. బాహుబలిలో నేను పాడబోయేటప్పుడు నాకేమనిపించిందంటే, ఇదేదో ఒక సౌత్ ఇండియన్ మూవీ, దానితో పాటు దేవుడి స్తోత్రాలు కూడా పాడమంటున్నారు. ఎంతో ఆశ్చర్యంగా ఉంది అనుకున్నాను. అది ఎలా అంటే, సౌత్ లోనే మంచి కార్యాలన్నింటికి ఒక ఆరంభం ఉంటుంది. చిన్నప్పటి నుంచి నేను పాడుతూ వస్తూ ఉన్నాను. ఇది వాళ్ళు పాడమని చెప్పారనుకున్నా నేను. అది ఒక సౌత్ సినిమా అని నేను అనుకున్నాను. ఇదేమీ హిందీలో ఏమీ రావనుకున్నాను. ఒక మంచి విషయం జరిగి ఏదో ఒక మూలలో ఉండబోతుంది అనుకున్నాను. ఇది ఆలోచిస్తూ ఆ మరుసటి రోజు నాకు ఒక అమెరికా టూర్ ఒకటి ఉంది వెళ్లాల్సి. అక్కడ తెలుగు రేడియో ఇంట్రోలో చెప్పారు, అదేంటంటే బాహుబలి అనే ఒక సినిమాలో ఒక పాట పాడి మీరు ఇక్కడికి వచ్చారు, ఇది 5 భాషల్లో రాబోతున్నది, హిందీలో కూడా రాబోతుందని చెప్పారు. అప్పుడే నాకు ఈ విషయమే అర్థమైంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్. ఈ విషయాలని చెప్పిన తర్వాతే నాకే అర్థమైంది, ఓరి దేవుడా, ఇది పెద్ద బాహుబలి సినిమా అంట, ఎంతో బ్రహ్మాండంగా తీశారు, అందులో నేను పాడిన పాట కూడా రాబోతుంది. అప్పుడే ఈ విషయం ఇలా జరిగింది. కబీర్ అంటే మా అబ్బాయి, వాడితో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి నేను వెళ్ళాను. నేను వాడితో చెప్పాను, నేను ఈ సినిమా నీతో చూడటానికి రాబోతున్నానని. మామూలుగా నేను సినిమాలు ఏమీ చూడను. కానీ సినిమా ఫీల్డ్లో ఎప్పుడూ ఒక కంప్లైంట్ ఉంది, మీకు సినిమాల వల్ల ఇంత మంచి పేరు వచ్చింది, అదే కాకుండా మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటున్నారు, అయినప్పటికీ మీరు సినిమా వాళ్ళకి దూరంగానే ఉంటున్నారు. సినిమాలో పార్టీ జరిగితే కైలాష్ ఖేర్ గారు వెళ్లరు, అవార్డ్ ఫంక్షన్ జరిగితే అక్కడికి కైలాష్ గారు వెళ్లరు. ఇది మీకు తప్పనిపించట్లేదా? రజిత్ సార్, ఈ ప్రకృతి ఆశ్చర్యం ఒకసారి చూడండి. నేను ఎక్కువగా ట్రావెల్ చేస్తూనే ఉంటాను. ఏదో ఒక చోటు నుంచి పిలుపు వచ్చిందంటే అప్పుడు నేను అవైలబుల్ గానే ఉండను. నేను చాలా భక్తిగా డిసిప్లైన్ గా ఉంటాను. దేవుడా, నువ్వు నాకు అన్ని ఇచ్చావు కానీ టైం ఇవ్వలేదు అని. మొదట్లో టైం బాగోలేదు, కానీ ఇప్పుడు టైమే లేదు. చాలా మంచి విషయం చెప్పారు. పబ్లిక్ నుంచి ఎవరైనా అడగాలా? షారూఖ్ ఖాన్ గారు ఆయన సినిమాలో ఒక పాటని మీ చేత పాడించారు, ఇక అదే పాటని వేరే వాళ్ళతో కూడా పాడించారు, ఇది నిజమేనా? చెప్పండి. అది మొదట్లో జరుగుతూనే ఉంటుంది. మొదటి నుంచి చూసారంటే మీరు ఆ కాల్ షారూఖ్ దగ్గర నుంచి రావదు. ఆయన బాగా ఫేమస్ అవటం వల్ల ఒక్కొక్క న్యూస్ ఆయన పేరు నుంచి వస్తుంది. ఆయనకు అసలు ఈ విషయమే తెలీదు, ఎవరు కొత్తగా పాడారు, ఎవరు రీప్లేస్ అయ్యారు, ఇవన్నీ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళ మధ్యలోనే జరుగుతూ ఉంటాయి. అందువల్ల వాళ్ళ పేరు చెప్పుకుంటూ ఈ పనులని చెయ్యకూడదు. మొదట్లో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, అది ఖచ్చితంగా జరగాలి.
కానీ మీరు ఈ విషయం కూడా చెప్పారు కదా, మేము పాడిన పాటలకి హీరోలు డాన్స్ చేసి చేసి డబ్బులు సంపాదించారని. నేను ఎందుకు అలా చెప్తానంటే సార్, నిజమైన సంగీతానికి, నిజమైన సంగీత కళాకారులకి ఎక్కువగా మనం మర్యాద ఇవ్వాలి. మన ఊర్లో ఉన్న ఈ ప్రేక్షకులు, రజత్ సార్ నేను ఏమడుగుతున్నానంటే, మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు మీకు ఇటువంటి రెస్పాన్స్ దొరుకుతుందా? అది ఎలా అంటే ఆ విదేశీ యాక్టర్ మన దగ్గరకు వచ్చినప్పుడు దొరుకుతుంది అలాగా. నేను విదేశాలకు వెళ్ళినప్పుడు అందరూ మన దేశపు వాళ్ళే ఉంటారు, అందరూ మన ఇండియన్స్. కొంతమంది పంజాబీ వాళ్ళు ఉంటారు, కొంతమంది గుజరాతీ వాళ్ళు ఉంటారు, మరాఠీ వాళ్ళు ఉంటారు, ఇలా అందరూ కలిసి కొంతమంది ఉంటారు అక్కడ. ఇలాగే ఉంటారు అక్కడ కలిసి. కానీ విదేశాల వాళ్ళు ఆడియన్స్ గా ఉండరు నాకు. కానీ వాళ్ళు ఇక్కడికి వస్తే బ్లాకుల్లో టికెట్లు కొని మన వాళ్ళు పోటీ పెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళని చూస్తారు. అదేంటంటే నేనేం చెప్పొచ్చానంటే, అది మన సంగీత విద్వాంసులకి ఇక్కడ కూడా ఒక మంచి అంగీకారం దొరకాలి, ఇంకా కొంచెం మర్యాద పెరగాలి. ఇక్కడున్న క్లాసిక్ మ్యూజిక్ ఆడియన్స్ చూశారంటే చాలా తక్కువ మందే ఉంటారు. అందువల్ల ఇందులో మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. అందువల్ల నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒకవేళ ఏదైనా ఒక యాక్టర్ ఉంటే ఏదో ఒక సింగర్ పాడిన పాటికి డాన్స్ చేస్తారు. అది ఎవరో రాసుంటారు, కంపోజ్ ఎవరో చేసుంటారు, అది ఎవరో ఇంకొకరు పాడి ఉంటారు. యాక్టర్ మాత్రం నోరిలా కదుపుతూ ఉంటారు. ఇలా చేసి నోరిలా కదుపుతూ తన శరీరాన్ని ఇలా ఇలా ఊపుతూ ఉంటారు. కోట్లు కోట్లు తీసుకెళ్లిపోతారు. ఇక్కడ కూర్చుని ఉన్న మన ఈ పిచ్చి అమాయకులంతా వీళ్లే కోట్లలా తీసుకుని దారపోస్తారు. నేను వాళ్ల కోసమే మాట్లాడుతున్నాను. నా ప్రియమైన వాళ్ళు, నా బంధువులు, నా భారత ప్రజలు, ఇంకా మా ఆడియన్స్, మీరందరూ కొంచెం మారండి, అర్థం చేసుకోండి. అబద్ధాన్ని నిజమని నమ్మకండి. నిజమేంటో దాన్ని ప్రమోట్ చేయండి. డబ్బంతా కైలాష్ గారికి ఇచ్చేయండి. సార్ ఒక పాట పాడండి ప్లీజ్. నేను మీకోసం సయ్యా పాట పాడతాను. सैया सैया बनके माला प्रेम की तेरे तन पे झर झर जाऊं, मैं बैठूं नैया प्रीत की संसार से तर जाऊं, मैं तेरे प्यार से तर जाऊं. सैया सैया ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో కైలాష్ ఖేర్ గారి మీద ఉన్న ఆరోపణ ఏంటో మనం చూద్దాం. तुम्हें जो छोड़ूं तो मर जाऊं, तुम्हें जो छोड़ूं तो मर जाऊं, अगर बम 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 लहरी, अगर बम 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 लहरी. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి పద్మశ్రీ బిరుదు గెలుచుకున్న గాయకుడు కైలాష్ ఖేర్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో సింగర్ కంపోజర్ అయిన కైలాష్ ఖేర్ గారి మీద ఆరోపణ. ఈయన చాలా యాటిట్యూడ్ చూపిస్తారు. మీ మాటలు వింటుంటే అందరూ అడుగుతూ ఉంటారు, ఈయనేంటి ఇలా సన్యాసిలాగా ఉన్నారే అని. ఈయనకి అసలు ఎలాంటి లగ్జరీ జీవితం అవసరం లేదని అనుకుంటున్నారు. కానీ మీరెలా డిమాండ్ చేస్తున్నారంటే, ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చారు, మనం ఎలా జీవించాలో మనకి తెలియకుండా ఉంటే అప్పుడు విషయం వేరే. ఎలా జీవించాలో మనకి తెలిసిందంటే అప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాలు అవసరం అవుతాయి. దానికి తగ్గట్టు మనం బ్రతకాల్సి ఉంటుంది. అది సమయం తక్కువగా ఉండి ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటే ఒక పక్క మనల్ని కలవటానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళని కూడా మనం సంతోషంగా చూసుకోవాలి. సమయానికి సరిగ్గా వెళ్ళాలి, స్టేజ్ పైకి సరిగ్గా వెళ్ళాలి. ఇలాంటి విషయాలు చూశారంటే బేసిక్ అవసరాలు. నేను ఎక్కడికి వెళ్ళినా గానీ హోటల్ భోజనం అస్సలు తినను. పెద్ద పెద్ద హోటల్స్లో నేను ఉంటాను, తినను. అక్కడ కాఫీ కూడా తాగను. ఇలా ఆ ఆర్గనైజర్లు పెట్టే ఖర్చు కూడా నేను తగ్గిస్తాను. మెయిన్ ఖర్చే అదే కదా మరి. అంటే నేను నివసిస్తానికి ఒక మంచి ప్లేస్ ఎదురు చూస్తాను. ఎందుకంటే నాకు ఒక రికగ్నిషన్ దొరికిన తర్వాత ఖచ్చితంగా మీకు కూడా అది దొరుకుతుంది.
మనకంటూ ఒక రికగ్నిషన్ దొరికిన తర్వాత ప్రేక్షకుల దగ్గర కొన్ని సమయాల్లో సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఎవరి మనసుని కష్టపెట్టకూడదు మనం. ఆ విషయంలో నేను బాగా క్లియర్ గా ఉంటాను. ఇప్పుడు వచ్చి చూస్తే మేడం చెప్పారు ఫోటో తీసుకోకుండా మీరు వెళ్ళకూడదు అని. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఈ ప్రశ్నకి నేను సమాధానం ఇవ్వకపోవటం నేనెందుకు తడబడుతున్నానంటే నాకు ఫ్లైట్ టైం అవుతుంది, ఈ రోజు నాకు రికార్డింగ్ కూడా ఉంది. ఇవన్నీ నేను మేనేజ్ చేయాలి ఖచ్చితంగా. అయినా కానీ ఇంకొక పక్క మిమ్మల్ని సంతోషపెట్టాలి, నేను ఫోటో కూడా తీయాలి. అలాగా. అదే రజత్ సార్, ఇలాగే మనం ఇలాంటి సిచ్యువేషన్లలో నా బేసిక్ డిమాండ్ ఏముంటుందంటే, నాకు నివసిస్తానికి ఒక పెద్ద చోటు కావాలి. అక్కడ ఒక డెడికేటెడ్ అయిన ఒక మనిషి హెల్ప్ కోసం అక్కడ ఉండాలి. అక్కడ నా బట్టలు రెడీ చేయడానికి, ఇంకా నా మిగతా వస్తువులన్నీ బంటి వరకు చేర్చడానికి, అంటే ఆ స్టేజ్కి తీసుకువెళ్ళటానికి ఆ లాజిస్టిక్ అక్కడ చేర్చడానికి. సో నాకు ఈ లగ్జరీ అనే ఒక విషయం అవసరం అవుతుంది, ఖచ్చితంగా అవసరం అవుతుంది. అందువల్ల ఈ లగ్జరీ నేను కొంచెం ఎదురు చూస్తూ ఉంటాను. అది మాత్రమే కాకుండా ఏ పార్టీకి కూడా నేను వెళ్ళను, నేను పార్టీ చేసుకోను, అలాగే ఏ పార్టీకి కూడా నేను వెళ్ళను. అందరి డబ్బులు నేను మిగిలేలా చేస్తున్నాను, ఇంటి భోజనం మాత్రమే తింటాను. ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా మీ షూట్లో కూడా ఇంటి నుంచే భోజనం వస్తుంది, మీతో కలిసి తినబోతున్నాను నేను. మీరు చెప్పిన ఈ విషయాన్ని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. అంటే గొప్ప వ్యక్తి అయిన తర్వాత, మంచి కాన్సర్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా డిమాండ్ ఎక్కువగానే ఉండాలి. కానీ కొంతమంది ఏమంటున్నారంటే, మీరు క్యాష్ డిమాండ్ చేసినా, చెక్ డిమాండ్ చేసినా తల తిరుగుతుందంటున్నారు. నాకేమనిపిస్తుందంటే, ఒకవేళ మీరు మన సున్నితమైన నెయ్యి రుచించాలంటే అప్పుడు మీరు డాల్డా పక్కకి అస్సలు వెళ్ళకూడదు. ఇదే నేను చెప్పేది. అలాగే నాలాంటి వాళ్ళు, నాలాంటి మనుషులు ఈ విషయంలో ఒక దృఢమైన అడుగు పెట్టకపోతే ఇది రెగ్యులర్ గా జరుగుతూనే వస్తుంది. పెద్దవారు ఇలా చెయ్యకపోతే సాయంత్రం వేళల్లో, సార్ అంతా రెడీ అయిపోయింది సార్, మొత్తం సెట్ చేసేసాను సార్, వెంటనే ఒప్పుకుంటారు అన్ని విషయాలకి. నాకేమీ అవసరం లేదు, ఒక హార్మోని పెట్టి చేతికిస్తే చాలంతే. అలా జరగకూడదు. ఎందుకంటే ఆ అసభ్యత ఇలాగే పాకుతూ ఉంటుంది. దేవుడు ఒకరికి ఒక బాధ్యత అప్పగిస్తే దాన్ని వాళ్ళు నిజమైన ఒక బాధ్యతతో దాన్ని వాళ్ళు నెరవేర్చట్లేదు. అందువల్ల ఇలాగున్నాం. तूने सारा जन्म गंवा के अपना गात खो लिया और गेहूं चावल का गल्ला तो बेईमानों ने ढो लिया. ఇప్పుడంతా ఎందుకు ఇంగ్లీష్ వాళ్ళ ఒక్కొక్క మాటకి ఇంత పొగడ్తలు వస్తూ ఉన్నాయి? ఇంగ్లీష్ వాళ్ళ పదాలకి ఎందుకు ప్రజలంతా మెయిమరిచిపోతున్నారు? సార్ చెప్పాలంటే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక 2000 సంవత్సరాలకు ముందే వచ్చింది. ఇది మనం నాగరికత అని చెప్తున్నాం. సరే, భాష ఒక 300 సంవత్సరాలకు ముందే మన ఇండియాలో పరిచయం అయింది. ఇండియాకి అంతకుముందు తెలియదు సారీ, థ్యాంక్ యూ, ఇంకా ఏదో చెప్తారే ఎస్, నో. 300 సంవత్సరాలకు ముందు ఇండియాలో ఎవరికి ఇది తెలియదు, ఈ పదాలు ఎలా వచ్చని ఏంటి అనేది. సార్, ఈ క్రేజీనెస్ ఇప్పుడు ఎలా ఉందనేది కొంచెం చూడండి మీరు. మేము ఇంగ్లీష్ వాళ్ళలాగా మారాలి అని. అది ఎలా అంటే, నాన్న తాత ఉర్దూ చదివినా కానీ, లేక సంస్కృతం చదివినా కానీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ యూనివర్సిటీకి పంపించాలని వాళ్ళు చూస్తున్నారు. మీరు బ్రిటిష్ వాళ్ళని, తెల్ల వాళ్ళని ఎందుకు ఎగతాళి చేస్తున్నారు? లేదు, ఎగతాళి చేయట్లేదు. మీకు వాళ్ళు టాయిలెట్ వెళ్లే పద్ధతిలో కూడా ఇబ్బంది ఉన్నట్టుంది. అవును, వాళ్ళ చేసే పద్ధతే బాగోలేదు కదా. ఆ ప్రాబ్లం నాకు కాదు. నేను వచ్చి ఇప్పుడు రీసెంట్ గా యూకేకి టూర్ వెళ్ళాను. నేను అప్పుడప్పుడు అలా వెళ్ళి వస్తూ ఉంటాను. నాకు బాగా ఆశ్చర్యంగా అనిపించింది. వీళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చి చేతులు కూడా కలుపుకోరు, కానీ వీళ్ళు మనల్ని శాసించారు. ఈ ఒక్క విషయం నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఈ నాగరికతలో, అంటే 2000 సంవత్సరాలుగా ఉన్న నాగరికతలో తుడుచుకొని వచ్చేస్తున్నారు. మనం అది కడుక్కోవటం అని చెప్తున్నాం. వాళ్ళ టాయిలెట్ లో వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, ఇందులో మీకేంటి ప్రాబ్లం? మేము దాన్ని తుడుచుకోవటం అని చెప్తాం. ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడ తుడుచుకుంటూనే ఉన్నారు. ఇలాగంతా చేసేవాళ్ళు మనల్ని శాసించారు. ఇలాంటి ఒక నాగరికత చెప్పాలంటే వేదాలు, పురాణాలు, సన్యాసులు, జ్ఞానులు, పండితులు ఇలాంటి వాళ్ళంతా పుట్టిన దేశం మనది. ప్రపంచం మొత్తానికి ఎంతమంది దారి చూపించారు బ్రతకటానికి. అంటే అక్కడున్న జ్ఞానిలు తయారయ్యారంటే, అంటే కేంబ్రిడ్జ్ లో లేదా హార్వర్డ్ లో లేదా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వాళ్ళ అలవాట్లు ఏవి కూడా దేనికి పనికి రావనన్నారట. నేను ఎందుకు అలా చెప్తున్నానంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అయితే అన్నారు సార్, అది నిజమే, నేను అన్నాను. నేను ఎందుకు చెప్పానంటే, అప్పుడు నేను ఇచ్చిన ఉదాహరణ నిజమే. ఇంతకు ముందు కూడా మన ఇండియాకి ఎంతో మంది వచ్చారు. వాళ్ళు మన వ్యవస్థకి ముఖ్యత్వం ఇచ్చారు.
బాగా చదువుకున్న వాళ్ళు కూడా. ఆ తర్వాత భారతదేశంలో ఎటువంటి విషయాలు జరగాల్సిందుందో ఇంతవరకు జరగలేదు. ఇప్పుడే నా భారతదేశం ప్రశాంతంగా ఒక మంచి దారిలో అలా వెళ్తూ ఉంది. అప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ని ఇచ్చాను. మిగతావి మీరు చూస్తే ఈ ఇంగ్లీష్ ఇంకా మిగతా అన్ని వాళ్ళ వాళ్ళ ప్లేస్లోనే ఉన్నాయి. కానీ నేను ఏం చెప్పొచ్చానంటే సార్, భాషని మీరు తీసుకోండి, కానీ నాగరికత మనదై ఉండాలి. నాగరికత మనదే శ్రేష్టమైనది. భాష కావాలంటే ఆ భాష వల్ల మీరు ఆకర్షించి ఉండొచ్చు, ఆ భాషలో ఆకర్షణ ఉంది, కానీ నాగరికత అనేది ఎప్పుడు మనదై ఉండాలి. అంటే మీరు వాళ్ళ షోర్స్ గనక చూస్తే ఇక్కడ కోల్డ్ ప్లే చేశారు, కానీ వాళ్ళు ఇక్కడికి లేహ్యం అమ్మడానికి వచ్చారని చెప్తున్నారు. నేను ఏం చెప్పొచ్చానంటే వాళ్ళు సరైన పనికే వచ్చారు. నేను మన ఆడియన్స్ కి చెప్పాలనుకున్నాను, మన కుటుంబాలకి చెప్పాలని అనుకున్నాను. అది ఎలా అంటే వీళ్ళు బ్లాకుల్లో టికెట్లు కొనేసి వాడు ఏం పాడుతున్నానని కూడా వీళ్ళకి తెలియదు, కానీ వాళ్ళతో కలిసి వీళ్ళు ఆన పాడటానికి వెళ్తున్నారు సార్. అది కూడా 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని. నేను వీళ్ళనే ఎగతాళి చేస్తూ ఉన్నాను, మన కుటుంబ ప్రజలకి ఏమైందో తెలియట్లేదే పాపం అని. మీరు కూడా విదేశాలకి వెళ్తున్నారు, అక్కడ మీ పాట వినడానికి ఖచ్చితంగా తెల్లవాళ్ళు వస్తారు కదా. భగవంతుడి కృప ఏంటంటే ఈ కైలాష కాన్సర్ట్ విదేశాల్లో జరిగినప్పుడు వాళ్ళు సార్ వాళ్ళ లోకల్ ఫెస్టివల్లో కైలాస కోసం ఎన్నోసార్లు పిలిచారు. అండ్ వీఆర్ ద ఓన్లీ పండిట్ జీ బ్యాండ్ కైలాష. అదేంటంటే క్లాసికల్ మ్యూజిషియన్ కన్నా వ్యత్యాసంగా, అంటే మెయిన్ స్ట్రీమ్ కళాకారులని వాళ్ళు ముందు పిలుస్తారు. అంటే ఎన్నో లోకల్ ఫెస్టివల్స్లో నేను వాళ్ళతో పాడాను సార్. హాలీవుడ్ బౌల్, సనా మోనికా పియర్ అండ్ KCRW వాళ్ళ రేడియోలో, NPR అది అక్కడ ఉన్న ఆ రాజ్యపు రేడియో, అందులో కైలాష్ అనే ఫ్యూచర్ చేశారు వాళ్ళు. ఒక సెలబ్రేట్ బ్రూక్లిన్, ఇక్కడ లోకల్లో ఎలా ఒక నెయిడా ఫెస్టివల్ ఉందో అలాగే అక్కడ బ్రూక్లిన్ న్యూయార్క్లో ఉంది. అక్కడ వచ్చేసి బాగా కలర్ఫుల్ గా 15 దేశాల ప్రజలు నా పాట వినటానికి వస్తూ ఉంటారు. ఇది చూసారంటే భగవంతుడి ఆశీర్వాదం అనే చెప్పగలం. అక్కడ నేను ఏం పాడతానంటే अगर बम 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 लहरी, अगर बम 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 लहरी, मेरी एक सुनो गौरा रानी, मेरी एक सुनो अंतर्यामी, मैं तो दासी जन्म जन्म की, मैं तो दासी जन्म जन्म, बाली उम्र से भक्ति करती, बाली उम्र से भक्ति कर, तुम्हें छोड़ के कहीं न जाऊं, तुम्हें छोड़ के कहीं न जाऊं, रात दिवस तेरे चरण दबाऊं, रात दिवस तेरे चरण दबाऊं, तुम्हें जो छोड़ूं तो मर जाऊं, तुम्हें जो छोड़ूं तो मर जाऊं, अगर बम 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 लहरी, अगर बम 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 लहरी. ఈ విధంగా రజత్ సార్, ఈ విధంగా నేను అక్కడికి వెళ్ళి పాడినప్పుడు నేనేమి అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్లో అలా బిల్డప్ ఇస్తూ పాడలేను. నేను అక్కడ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, యూ గైస్ ఆర్ రియల్లీ ఎంజాయ్, దెన్ కమ్ ఆన్ షో మీ యువర్ జల్వా, యు నో డాన్స్, బికాస్ డాన్స్ యువర్ హార్ట్ అవుట్. నేను ఇలా ఇంగ్లీష్లో చెప్తాను, డాన్స్ యువర్ హార్ట్ అవుట్. నేను ఒకసారి అలా చెప్పాను, అందరూ అలా మత్తులో ఆడుతూనే ఉన్నారు. తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, అందరూ వ్యత్యాసంగా అన్ని విధాల వాళ్ళు, 15 దేశపు ప్రజలు చూశారంటే నేను దాన్ని ఎంజాయ్ చేశాను. దేవుడా చూసావా, నీ పేరులో ఎంతమంది ఇలా పాడుతూ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారని. అక్కడ డాన్స్ కూడా ఉంది, ట్రాన్స్ కూడా ఉంది, అది కూడా ఒకే చోట. అయితే ఇది కూడా నిజమేనా? ఒక విదేశీ ఆవిడ మీ దగ్గరకు వచ్చి ఆవిడ కడుపులో ఉన్న బిడ్డ మీ పాట వినిన తర్వాత కొట్టడం మొదలుపెట్టింది. అవును, నిజమే. ఇంతకీ మీరు అసలు ఏ పాట పాడారు? అవును, ఆ పాట ఏంటని చూసారంటే అది ఆదియోగి, తర్వాత జయకార, ఈ బమ్ లహరి. నేను వచ్చి ఫ్లైట్లో బాంబే నుంచి ఢిల్లీకి వెళ్తున్నప్పుడు, ఢిల్లీ నుంచి బాంబే వెళ్తున్నప్పుడు అక్కడ ఫార్వర్డ్ సెక్షన్ నుంచి ఒక లేడీ ఒకళ్ళు వచ్చారు. ఆవిడ ఏం చెప్పారంటే, సార్ నేను ఇప్పుడు 7 months ప్రెగ్నెంట్గా ఉన్నాను, కానీ నేను మీతో ఒకే ఒక విషయం మాత్రం చెప్పాలి. ఎప్పుడు నేను మీ పాట పెట్టుకుని వింటున్నప్పుడు కానీ అది ఏం పాట అంటే ఆదియోగి, బమ్ లహరి, జయకార, నా పాప పొట్టలో గట్టిగా తంతుంది కాలుతో. నాకు బాగా నొప్పిగా ఉంటుంది, కానీ ఎంతో సుఖంగా ఉంటుంది సార్. ఇటువంటి ఒక కాంప్లిమెంట్ నాకెంతో ఆశ్చర్యాన్ని ఇచ్చింది. ఇలా కూడా ఇంకా నాకు ఒక కాంప్లిమెంట్ వచ్చింది. దీనితో పాటు మీకు ఇంకొక అనుభవాన్ని షేర్ చేసుకుంటాను. అదేంటంటే అదొచ్చి గర్భం నుంచి వచ్చే ఒక ఆత్మ గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. పండిత్ గారు ఒక వెళ్ళబోయే ఆత్మ చెప్పింది, అది ప్రయాణం చేసేవారు, అంటే పైలోకం వైపు ప్రయాణించేవారు. అతనికి మీరు చూశారంటే క్యాన్సర్ ఉంది. ఆయన న్యూయార్క్ వెళ్ళినప్పుడు
అతను ఏదో సైగ చేస్తూ రాసి చూపించారు. కైలాష్ గారి ప్లేలిస్ట్ నేను రాసి ఉంచాను, అది ఐప్యాడ్ లో పెట్టి ఉంచు, నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను అని. ఇక్కడ రాబోయే ఒక ఆత్మ, ఇటు వెళ్ళబోయే ఒక ఆత్మ. ఇలాగే నేను భగవంతుడికి రుణపడి ఉంటాను. పుట్టబోయే బిడ్డ ఏ విని తనిందో అని మేము అడిగాం. వెళ్ళేవాళ్ళు ఏ వినాలనుకున్నారు? पद्मासन में ध्यान लगाए मौन है, वीराने में तपता योगी कौन है, नाद न कोई तारा, डमरू कभी कभारा, अधमूंदी आँखों से सब देख रहा संसारा, जो नाथों के नाथ कहते याचक भूति बेल चढ़ाते, जातक झूम झूम के गाते ओमकारा, अर्ध चंद्र माथे पे साजे, वक्षस्थल कपाल विराजे, जटा चक्र से बहती निर्मल शिवधारा, हर हर शिव शंभू जय जय केदारा, गाओ हर हर शिव शंभू जय जय केदारा, हर हर शिव शंभू जय जय केदारा, हर हर शिव शंभू जय जय केदारा. అదేంటంటే మీరు బాగా లోతైన విషయం వినుంటారు సార్. పోయేవాడు ఏం అడుగుతున్నాడు అని, ఎటువంటి భావంతో అడుగుతున్నాడు అని. మీరు వాళ్ళతో ఒకటై ఉంటే, आजा चंदा बाहों में तुझ में ही गुम हो जाऊं, तेरे नाम में खो जाऊं, ఇలా పూర్తిగా నేను तू तू करता तू भया मुझ में रही ना हूं. నువ్వు అంత లోపల నిన్నే మర్చిపోయి అందులో కలిసిపోయావంటే, ఆ తర్వాత అది శరణాగతి అయిపోతుంది, పూర్తి శరణాగతి. అది ఎలా అంటే ఇలా కాదు, ఒక లైన్ ఉంది. कि सुख संपत्ति घर आवे, कष्ट मिटे तन का. ओम ఇది ఒక పక్క చూస్తే కాంట్రాక్ట్ వెళ్తుంది. ఇంటి లోపలికి ఐశ్వర్యం రావాలి, ఒంటి నొప్పులని పోవాలి, దేవుడా నువ్వు అనుకున్నట్టే నేను పూజ చేస్తూ ఉంటాను, మిగతావన్నీ మీరు చూసుకోండి. అలా కాదు, పరిపూర్ణ సమర్పణ అంటే कि पद्मासन में ध्यान लगाए मौन है, वीराने में तपता योगी कौन है, नाद न कोई तार, नाद न कोई तारा, डमरू कभी कभारा, और अधमूंदी आंखों से सब देख रहा संसारा, जो नाथों के नाथ कहाते, याचक भूति बेल चढ़ाते, जातक झूम झूम के गाते ओमकारा. మీరు ఈ భక్తి ధ్యాసతో అలాగే ఆనందంతో వెళ్ళిపోతుంటే, నేను మీకు ఒక ప్రాణం ఉన్న ఉదాహరణ చెప్తాను. మీ ఈ స్టూడియో చూడటానికే ఎంతో ఆనందంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. సో ఇలాంటిదే ఒక చిన్న కైలాస స్టూడియో ముంబైలో ఉంది, రికార్డింగ్ స్టూడియో. సో ఆ బిల్డింగ్ డెమాలిష్ చేయడానికి ఒక ఇది తీసుకుని వచ్చాడు. ఆ మున్సిపాలిటీ వాళ్ళు కూడా అక్కడ నోటీస్ ఒకటి పెట్టేశారు. అప్పుడు చాలా మంది చూస్తే ఈ నోటీసులన్నీ వస్తే ముందు వాళ్ళు లాయర్ని కలవటానికి వెళ్తారు. తర్వాత ఆ సెట్టర్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళు సెట్టింగ్స్ ఎలా చేయాలనే వాళ్ళు చూస్తారు. ఏ పొలిటీషియన్కి కాల్ చేయాలి, ఎక్కడ వాళ్ళకి సెట్టింగ్స్ ఏర్పడతాయో అక్కడంతా. నేను నిజమైన సెట్టర్ దగ్గరికి వెళ్ళాను, పైకి, మేడ పైకి. ఎలాగో డొమాలిష్ చేయాలని చెప్పేసి వాళ్ళు నోటీస్ అతికించేశారు. ఎలాగో 2 రోజుల్లో వచ్చేస్తారు. నేను భగవంతుడికి ప్రార్థన చేసుకున్నాను, దేవుడా మీరు అన్ని విషయాలు చూస్తూనే ఉన్నారు, అయినా కానీ మనసు లోపల నవ్వుతూ ఉన్నారు. ఆహా, అప్పుడే ఇది వచ్చింది సార్. पद्मासन में ध्यान लगाए मौन है. మీరు ఆలోచించి చూడండి, ఒక మనిషి బాగా స్ట్రెస్ గా ఉంటే అప్పుడే వాడు డీలింగ్లన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత తంత్రంగా ఆలోచించడం మొదలు పెడతాడు, ఎందులోనైనా ఇరుక్కోవటం అలా చూస్తాడు, ఆ సెట్టింగ్ చేయటం. కానీ నాకు నిజంగానే దేవుడు ఇటువంటి బుద్ధి ఏమీ ఇవ్వలేదు. ఆ అయితే సమయంలో చట్టానికి విరుద్ధంగా కన్స్ట్రక్ట్ చేసుంటే దేవుడు కాపాడతాడా? లేదు సార్, అదే నేను చెప్పొచ్చేది. ఆ చట్టంలోనే ఉంది, అదే నేను చెప్పొచ్చేది. ఆ భగవంతుడు నన్ను కాపాడాడు. ఇంతవరకు చూడండి, ఇదంతా నేను ఎందుకు క్లారిఫై చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా ఆ తప్పు చేసి ఆ దేవుడు కాపాడతాడులే అని అనుకుంటారు. లేదు అలాగేమీ లేదు. అసలు చట్టానికి తగ్గట్టే అది ఉంది కాబట్టి అది ఇంకా దృఢంగా అనిపిస్తుంది. ఆ తర్వాత దేవుడు నా ఇల్లు మాత్రమే దృఢంగా చేయలేదు, మా కాలనీనే కాపాడారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆ తర్వాత జిఆర్ పెట్టింది, అదేంటంటే ఈ ఇళ్ళని ఎవరు టచ్ చేయకూడదు, ఎందుకంటే ఇది హెరిటేజ్ సైట్ గా ఉండబోతుంది ముంబైలో. నేను యారీ రోడ్ గురించి మాట్లాడుతున్నాను సార్. అది ఎలా అంటే సముద్రపు ఒడ్డున వ్యాలీ ల్యాండ్ ఉంది సార్. అదే కాకుండా చాలా మంది చూపులు కూడా అటువైపు ఉండేది సార్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయని. కాదు, గవర్నమెంటే చెప్పేశారు లేదు.
ఒకవేళ ఇక్కడ పెద్ద బిల్డింగ్స్ అన్ని లేపేస్తే సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది వెట్లాండ్ ఏరియా, దాన్ని అలాగే ఉంచేయమని చెప్పేశారు గవర్నమెంట్. చాలా మంచి తీర్పు చాలా ఇచ్చారు మంచి సార్. విషయం. పబ్లిక్ నుంచి ఎవరైనా అడుగుతారా? మిమ్మల్ని ఒకే ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీ 2 చేతుల్లో కూడా వాచ్ ఉంది. ఇదేదైనా రహస్య మార్గమా? పర్వాలేదే, మీ చూపు బానే ఉన్నట్టుంది. నాకు 2 చేతులు ఉన్నాయి. నా దగ్గర 2 వాచీలు కూడా ఉన్నాయి. ఏమైందంటే ఒక చేతిలో నేను వాచ్ కట్టుకున్నప్పుడు అక్కడ ఇంట్లో కూడా నేను ఇంకొక వాచ్ పెట్టాను. అది అలాగే బాధతో ఉంటుంది, నన్ను ఎప్పుడు పెట్టుకోవట్లేదు అని. తర్వాత ఈ చెయ్యి ఇది ఎప్పుడు జాలీగానే ఉంటుంది, ఎందుకంటే నన్ను టచ్ చేసేవారు ఎవరు లేరని. అందువల్ల నేను నా చేతికి మర్యాద ఇచ్చాను, నా వాచ్కి మర్యాద ఇచ్చాను. రెండవది, నేను ఎక్కువగా చేర్చను, నేను అనుభవిస్తాను. ఉన్నదాన్ని అనుభవిస్తాను, మిగిలిన దాన్ని అందరితో పంచుకుంటాను. ఎప్పుడు ఒకరికి పంచే గుణం ఉంటుందో వాడిని ఈ సమాజం బాగా చూసుకుంటుంది. అందువల్ల నాకు ఎక్కడో ఒక 2 దొరికాయి. 2 దొరికిన తర్వాత నాకు 2 చేతులే ఉన్నాయి. మనం ఎందుకు ఆ దేవుడి అనుగ్రహం బయట చూపించకూడదు? భగవంతుడా, నేను నీ బిడ్డని జాలీగా డాన్స్ చేస్తూ సంతోషంగా ఉండాలి. నేను మీకు 4 లైన్లు చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. जो खानदानी रईस हैं वो रखते हैं नर्म मिजाज अपना. वाह, जो खानदानी रईस हैं वो रखते हैं नर्म मिजाज अपना. तुम्हारा लहजा बता रहा है कि तुम्हारी दौलत नई नहीं है. वाह, जरा सा कुदरत ने क्या नवाजा, आके बैठे हैं पहली सफ में. अभी से उड़ने लगे हवा में, अभी तो शोहरत नई नहीं है. నాకు అసలు ఏమనిపిస్తుందంటే మనం ఇప్పుడొక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో కైలాష్ ఖేర్ గారి మీద ఉన్న తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. కైలాష్ గారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ధైర్యం గలవారు, శక్తి గలవారు. ఆయన్ని మెచ్చుకునే ఒక్క అవకాశం కూడా మీరు వదిలిపెట్టట్లేదు. మన కళ్ళకి అంత మంచే అనుకున్నప్పుడు దాన్ని నేను అభినందిస్తున్నాను. పాత వాళ్ళని కూడా అలాగే అభినందించేవాడిని. ఇప్పటికీ కూడా మీకు మోడీ గారంటే ఇష్టమా? నాకు ఆయన చాలా ఇష్టం. ఎంతో అంతరంగమైన ఆత్మ. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ఒక గాయకుడు. ప్రపంచవ్యాప్తంగా ఇండియా గర్వపడేలా చేశారు. ఆయనే కైలాష్ ఖేర్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో సింగర్ కంపోజర్ అయిన కైలాష్ ఖేర్ గారి మీద తర్వాత ఆరోపణ. ఈయన ఒక అవకాశవాది. కైలాష్ గారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ధైర్యం గలవారు, శక్తి గలవారు. ఆయన్ని మెచ్చుకునే ఒక్క అవకాశం కూడా మీరు వదిలిపెట్టట్లేదు. అదొచ్చి రజత్ సార్, ఏం చెప్పాలనుకున్నానంటే, నేను ఇంతకు ముందే చెప్పినట్టు నా కెరీర్ స్టార్ట్ చేసి 18 సంవత్సరాలు అవుతుంది. నేను అందరినీ అభినందిస్తూ ఉంటాను. నా కళ్ళకి మంచి అనుకున్న విషయాల్ని నేను అభినందిస్తూ ఉంటాను. పాత వాళ్ళని కూడా నేను అభినందించేవాడిని. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళు కూడా మన దేశం కోసం ఎంతో మంచి మంచి పనులు చేసి వెళ్ళారు. కానీ ఏ స్పీడ్లో జరగాలో ఆ విషయాలన్నీ ఇప్పుడే జరగటం మొదలయ్యాయి. ఇదే నేను చెప్పొచ్చాను సార్. అంటే నేను మాట్లాడే విధానం అనేది ఒకటి ఉంది కదా, బాగా ఆక్రోషంగా, ఎమోషన్గా మాట్లాడటం. అదే కొంచెం హైలైట్గా తెలుస్తుంది. నా కెరీర్ మొదలుపెట్టి ఇంకా 2 దశాబ్దాలు కూడా అవ్వలేదు. ఒకవేళ చూసారంటే నా ఇంటర్వ్యూస్ మొత్తం ఈ 5-6 సంవత్సరాల మధ్య హైలైట్ అవుతూ ఉన్నాయి. అందువల్ల కరెంట్ విషయాలని నేను కొంచెం ఓపెన్గా చెప్పేస్తాను. అదే నా మీకు మోడీ క్యారెక్టర్. గారంటే ఇష్టమా? చాలా ఇష్టం. చాలా లోతైన ఆత్మ. దీనికంటే ముందు మన సనాతనానికి, మన సన్యాసులకి, ఇంకా మేధావులకి ఎంతలా గౌరవం, మర్యాద, అందులో ముఖ్యంగా మహాత్ములకి చాలా తక్కువగా దొరికాయి. కానీ ఇప్పుడు మన పుణ్యక్షేత్రాలకి, మన సంస్కృతి సాంప్రదాయాలకి ఒక అంగీకారం దొరికింది. ఇప్పుడు దేశం బాగుంది. మీ రియాక్షన్ చాలా వ్యత్యాసంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ జరిగింది, ఈలోపు మీరు పాట తయారు చేశారు. మన భారత సైన్యం చెప్పాలంటే ఆ సైన్య వీరత్వం, గౌరవం, గొప్ప వైభవం, మన దేశపు అన్ని గ్లోరీ అన్ని నేను పాడాను. దానితో పాటు ఖచ్చితంగా ఇది కూడా పాడాలి. అలాగే సృష్టించాను. మహాకుంభమేళా జరిగేటప్పుడు మీరు అప్పుడు కూడా చాలా వేగంగా పాట రెడీ చేశారు. అవునా?
అది చూసారంటే నాకు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ దాంట్లో ఫీజు కూడా దొరుకుతుంది, డబ్బు మాత్రమే మాట్లాడుతుంది. అందువల్ల పని కూడా త్వరగా ఫినిష్ చేయాలి కదా. ఢిల్లీలో శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పుడు అప్పుడు కూడా మీరు ఒక పాట సిద్ధం చేశారు, ఆప్కా గాంత్ హై. అవును. అంటే కొన్ని మూమెంట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నేను ఒక ఢిల్లీ వాడిని అవటం వల్ల ఢిల్లీ చెడ్డవన్నీ చూశాను, అలాగే మంచివి కూడా చాలా చూశాను. అందువల్ల కొన్ని విషయాలు నా మనసు లోపల నుంచి వస్తాయి. ఒక కళాకారుడి బాధ్యత ఇది. వాడు ఎప్పుడు కూడా ఒకేలాగా ఏవి చెయ్యకుండా జరుగుతున్న విషయాల గురించి అతను చెప్పాలి. దానితో పాటు కళాకారుడి అర్థం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, విప్లవం చెయ్యాలి, విప్లవం చూపించాలి. 2011లో మీరు కేజ్రీవాల్ని మెచ్చుకుంటూ పాడారు, యహీ రాగ్ గుజేగా అని. అవును, నేను వాళ్ళని పొగుడుతూ పాడలేదు సార్. అది నేను అన్నా హజారే సార్ కోసం పాడాను. అదే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు, అంబర్ తక్ యహీ నాగ్ గుజేగా. ఈ పాట నేను అన్నా హజారే గారి కోసం పాడాను. అప్పుడు ఆయన నాకెవరో కూడా తెలియదు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ పేరు, ఆయన ఎవరు అసలు నాకు నిజంగా తెలియదు. కానీ 2017లో మీరు ఒక పని చేశారు. 2017లో ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీరు మాయావతి గారి కోసం ఒక పాట పాడారు. అందులో మీరు ఆవిడ్ని దేవి అని మెచ్చుకున్నారు. ఇంకొకటి అఖిలేష్ గారి కోసం పాడారు, దడక్ దడక్ అఖిలేష్ అని. ఇక మూడో పాట యోగి ఆదిత్యనాథ్ గారి కోసం పాడారు, గూండాల రాజ్యం నుంచి మాకు విముక్తి కల్పించు అని. అంటే ఒక్క కళాకారుడు ముగ్గురికి పాడారు. సార్ అది పువ్వు విరుచుకుంది, సైకిలు తొక్కారు, అలాగే ఈయన కూడా ఎక్కారు. కాంగ్రెస్ పాట కూడా పాడాను సార్. అలాగా? నేను నలుగురికి పాట పాడాను. ఒకసారి అనుకోకుండా ఏం జరిగిందంటే అన్నీ ఒకే టైంలో రిలీజ్ అయ్యాయి. పాట పాడింది వేరు వేరు సమయాలలో. అందువల్ల ఇప్పుడు మీరు మొదటి పేరు చెప్పారు కదా, అది నేను నా కెరియర్ బిగినింగ్ లోనే పాడిన పాట. అది ఆ సమయంలో చూస్తే నాకు అందరూ దేవి దేవతల్లాగానే కనిపిస్తూ ఉంటారు. బిగినింగ్ లో అందరికీ అలాగే అనిపిస్తుంది సార్. కానీ కొంచెం వెళ్ళగా అప్పుడే మనకి బ్రెయిన్ లో ఒకటి అలా ఓపెన్ అవుతుంది సార్. ఏ పని చెయ్యాలి, ఎటువంటి పనులు చెయ్యాలి, ఎంత రాసి తీసుకోవాలి అనేది. ఆ తర్వాత ఈ సడక్ సడక్ పాట అనేది రాశాను. 2013లోనో లేక 12లోనో ఈ పాట పాడాను, సడక్ సడక్ దడక్ దడక్ సడక్ సడక్. ఆ తర్వాత వచ్చి చూసారంటే ఇది ఈ యోగీజీ ఇంకా మిగతా పనులన్నీ వచ్చాయి. ఆ తర్వాత ఆ సమయంలో చూస్తే రిలీజ్ అయ్యే టైంలో మొత్తం ఒకేసారి కలిసి వచ్చాయి అన్ని పాటలు. అప్పుడు చూస్తే అరే ఈ సింగర్ అన్నిటికీ సపోర్ట్ చేసి పాడాడే పాటలు. ఇలాగే జరిగింది. కానీ పాట పాడింది వేరే వేరే సమయాల్లో. అలాగే పాడాను ఈ పాటలు. ఇప్పుడు మోడీ సార్ పుట్టినరోజు వస్తుంది, వాళ్ళకి 75 అయిపోయింది. ఆయన కోసం కూడా మీరు పాటని కంపోజ్ చేశారా? 2017లో అహ్మదాబాద్ లో ఒక షో జరిగింది. ఆ షో జరిపింది ఎవరంటే ఇప్పుడున్న హోమ్ మినిస్టర్, అహ్మదాబాద్ కి చెందిన ఆయన, గుజరాత్ లో హర్ష్ సంఘ్వీర్జీ. అప్పుడు ఆయనకి ఒక 67th బర్త్డే జరుగుతుంది మన ప్రధానమంత్రికి. అప్పుడు 67 అడుగులలో ఒక కేక్ రెడీ చేసి ఇలా బాగా బ్రహ్మాండంగా జరిపారు అది. అప్పుడు నా కాన్సర్ట్ కూడా అక్కడ జరుగుతుంది. అప్పుడు ఒక పాట ప్లే అవుతుంది, हैप्पी बर्थडे टू यू सुनीता. అప్పుడు నా మనసులో ఒక విషయం అనిపించేది, మిగతా విషయాలన్నీ ఓకే, కానీ ఈ పుట్టినరోజు పాట ఏదో ఒక సినిమాలో ఒక పాట వచ్చింది. ఆ తర్వాత పెద్దగా ఎటువంటి అవేర్నెస్ లేదు. ఏ ఒక్క సింగర్ కానీ ఎటువంటి పుట్టినరోజు కానీ ఒక సినిమా పాట పుట్టినరోజు పాట లేకుండా పాడలేకపోతున్నాం. అందువల్లే సార్ 70వ పుట్టినరోజుకి ఒక పాట క్రియేట్ చేశాను. ఆ పుట్టినరోజు అప్పుడు పుట్టినరోజు శుభాకాంక్షలు. అందుకోసం సార్ ట్వీట్ కూడా వేశారు. సో మీరు అడిగిన పాట ఇంతకు ముందే క్రియేట్ చేసేసాం. మీరు అడిగి చూడండి, అది సంస్కృతంలో ఉంటుంది, హిందీలో కూడా ఉంటుంది. ఇంకా అంటే రాబోయే జూలై 7వ తారీఖు మీ పుట్టినరోజు కదా? అవును. మీరు ఆ రోజు కోసం ఏదైనా పాట రాశారా? అదేంటంటే రజిత్ సార్, నేను నా చిన్న వయసులో ఏదో కొంచెం నా పుట్టినరోజుని సంతోషంగా చూశానంటే అది యాగం, హోమం, ఇంకా లడ్డు ఇలా పంచుకోవటమే నాకు తెలుసు. నేను ఎక్కువగా పంచుకోవటమే చూశాను, ఈ ఆర్పుకోవటం నాకు తెలియదు. కానీ నేను ముంబై వెళ్ళిన తర్వాత ఇండియన్ ఐడల్లో జడ్జిగా ఉండేవాడిని 2008, 2009లో. అక్కడ నాకు అందరూ కలిసి బర్త్డే సెలబ్రేషన్ చేశారు. మొదటిసారి నాకు అర్థమైంది. సడన్ గా నాకు సర్ప్రైజ్ ఇచ్చి కేకులు అవన్నీ తీసుకుని వచ్చారు. కొవ్వొత్తి
అదే ఆ క్యాండిల్ అలా ఊదమని చెప్పారు. కేక్ కట్ చేయి. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ నాటకం మొత్తం ఫినిష్ చేశారు. ఆ తర్వాతే నా మనసులో ఒక విషయం అనిపించింది. లేదు, మనం ఎప్పుడు మన ట్రెడిషన్లోనే ఉండాలి. ఇప్పుడు నేను నా బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నాను, కొత్త టాలెంట్ని లాంచ్ చేస్తున్నాను. ఇండియాలో ఎప్పుడు కూడా ఒక సింగర్ని లాంచ్ ఎవరు ఎప్పుడు చేయలేదు. కానీ నాకు కొంచెం పిచ్చి అవడం వల్ల, ఇంకా కొంచెం మొండితనం, సో నా పుట్టినరోజు రోజున ఇండియా మొత్తంలో అన్ని చోట్ల వెతికేస్తాను. వెతికి పట్టుకొని ఆ తర్వాత వాళ్ళని గ్రూమింగ్ చేస్తాను. నా పుట్టినరోజు నాడున నేను ఇదే చేస్తాను. కొత్త పక్షి అనే పేరులో నేను ఈ షోని జరుపుతున్నాను రజిత్ సార్. చాలా పెద్దగా బ్రహ్మాండమైన ఒక ఆడిటోరియంని రెడీ చేస్తూ ఉంటాను. కొన్ని సమయాల్లో స్పాన్సర్స్ ఎవరు దొరకడం లేదు, ఇప్పుడు కూడా దొరకలేదు అసలు. నేను నా పాకెట్లో నుంచి 50-60 లక్షలు ఖర్చు పెడతాను. అవును, ఇంకా రజత్ సార్ లాంటి వాళ్ళు, పండిట్జీ లాంటి వాళ్ళు, ఇలా పెద్ద పెద్ద మనుషుల్ని పిలుస్తూ ఉంటా నేను కొన్ని సమయాల్లో. ఇంకా కొన్ని సమయాల్లో మినిస్టర్స్ ని కూడా పిలుస్తూ ఉంటాను. ఎవరు అవైలబుల్ గా ఉంటారో, ఎవరి ప్రేమ దొరుకుతుందో, ఇంకా ఎవరు అవైలబుల్ గా ఉంటారో ఆ సెలబ్రిటీస్ ని పిలుస్తూ ఉంటాను. ఒక కొత్త సింగర్, ఒక కొత్త స్టూడెంట్, సంగీత విద్వాంసుడు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా కూర్చుంటారు. ఆడియన్స్ తో పాటు వాళ్ళ అమ్మా నాన్న కూర్చుంటారు. వాళ్ళు స్టేజ్కి ఇలా పట్టుకొని వస్తారు. అతనికి ఇది ఎంత పెద్ద అవకాశం లాగుంటుంది. ఆ పాట వినడానికి ఒక చీఫ్ గెస్ట్ పద్మశ్రీ ప్రసూన్ జోషి అక్కడ ఉంటారు. అనుపమ్ ఖేర్ అక్కడికి వచ్చారు. స్వామి సిద్ధానంద్ సరస్వతి అక్కడికి వచ్చారు. మన పద్మశ్రీ రజత్ సార్ కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళ అందమైన వైభవం కల్లారా చూస్తున్నప్పుడు వాళ్ళ మనసు లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇదే నేను చేస్తూ వస్తున్నాను ఒక్కొక్క పుట్టినరోజుకు కూడా. ఈసారి కొత్త పక్షికి సంబంధించిన 9వ సంవత్సరం. నిజంగానే మీరు చాలా మంచి పని చేస్తున్నారు. అందరూ మీ పుట్టినరోజుని ఇలాగే జరుపుకుంటే ఎంతకన్నా గొప్ప దీనికి ఎలా విషయం సపోర్ట్ ఇంకేముంటుంది? దొరుకుతుందంటే, ప్రకృతి అదృశ్యం చూడండి. దేవుడు చెప్పినట్టు మంచి విషయం కోసం ఒక అడుగు ముందుకు వేసావంటే 100 అడుగులు మీకు దారి అలా క్లియర్ చేసి పెట్టేస్తారు. ఎలా అంటే, సొంత స్టూడియో ఉంది, మనకి సొంత రికార్డింగ్ కంపెనీ ఉంది కైలాష్ కేర్, మన సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. మన షో మొత్తం ప్రొడ్యూస్ చేస్తున్నాం, వీడియోస్ మొత్తం ప్రొడ్యూస్ చేస్తున్నాం. అలాగే ఎవరి దగ్గర అగ్రిమెంట్ అస్సలు వేయడం లేదు. అలాగే ఇది కూడా గైడ్ చేస్తున్నాం. ఇది చూడండి, ఆగి టెకో హీ బస్తీ హై. आगे ठगों की बस्ती है, चुपचाप ठगे जाना, वहाँ डायन डसती है, खुद आप ढसे जाना, चाल चल मोहब्बतियाँ, अरे ओ उल्फतियाँ. ముందు ఉన్నది మోసగాళ్ళ కూటం, సో చూసి జాగ్రత్తగా ఉండాలి. చాలా మంచి విషయం. ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటున్నారా? మేము యోగి సార్ మూవీ వస్తుందని విన్నా. ఆ మూవీలో ఒక రోల్ ఉంది. ఆ మూవీలో మీరే చేయబోతున్నారా? చెప్పాలంటే మీరు అలాగే ఉన్నారు, అందుకని. ఏం జరిగిందంటే, నేను ఒకసారి ఒక షో రన్ చేస్తూ ఉన్నాను. అందులో మిక్కా, నేను కో జడ్జిగా ఉన్నాం. అక్కడ మిక్కా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. మేము యోగిజీని పెట్టి సినిమా తీయబోతున్నాం, మీకు గుండు కొట్టించబోతున్నాం, యోగిజీగా మీరే యాక్ట్ చేయబోతున్నారు అని ఇలా కామెడీగా జరుగుతూనే ఉంది. దాన్ని ఎవరో పేపర్లో వేసేశారు. ఇది పేపర్లో వచ్చిన తర్వాత ఈ విషయం యోగిజీ దాకా వెళ్ళిపోయింది. యోగిజీకి ఈ విషయం వెళ్ళిన తర్వాత చాలా మంది ఇలా అన్నారు, మీరు చూడటానికి యోగిజీ లాగే ఉన్నారు అని. ఒకవేళ నేను గుండు కొట్టించుకుంటే, ఇలా ఎంతో మంది కమెంట్స్ చేస్తూనే ఉంటారు. సార్, మీరు ఇంత సంపాదించి ఇంత పోరాటం చేసి, చెప్పాలంటే ఇప్పుడు మీరు ఒక పెద్ద అంతస్తులోనే ఉన్నారు. రాబోయే యువకులకి మీరేదైనా 2 మాటలు చెప్పగలరా? పాటల్లోనో లేక మాటల్లోనో మెసేజ్ చెప్పాలనుకుంటే ఏ విధంగా చెప్పగలరు? ఇక్కడ మాతో పాటు యువకులు యువకురాళ్ళు చాలా మంది ఉన్నారు. इश्क जुनू जब हद से बढ़ जाए, हंसते हंसते आशिक सूली चढ़ जाए, जब इश्क का जादू सर चढ़ कर बोले, खूब लगा लो पहरे रस्ते रब खोले, यही इश्क दी मर्जी है, यही रब दी मर्जी है, तेरे बिन जीना कैसा हाँ खुद गर्जी है, तूने क्या कर डाला, मर गई मैं मिट गई मैं, हो जी हाँ जी हो गई मैं तेरी दीवानी. మేము 4 సంవత్సరాలకి ముందు కార్గిల్కి వెళ్ళాం. ఒక 3-4 సంవత్సరాలకి ముందు. కార్గిల్ వచ్చి 24 జూలై. కార్గిల్ డే అని ఒకటి ఉంటుంది. సో ఆ టైంలో అక్కడ మేము ఉన్నాం. సో అక్కడ అస్సాం రైఫిల్ వాళ్ళ యంగ్ ఆఫీసర్ని నేను చూశాను. అతనికి టైగర్ హీల్ పైన ఒక ఇల్లు ఉంది అతనిది.
ఆయన తన బేస్ నుంచి వెళ్ళేటప్పుడు ఆయన చెవులో ఒక హెడ్ ఫోన్ పెట్టుకున్నాడు. ఈ పాట వింటూ వెళ్తున్నాడు, తేరీ దివాని. అదేంటంటే उन्नतिशील देश नहीं होता धन के भरे खजानों से, उन्नतिशील देश नहीं होता टैंक तोप विमानों से, उन्नतिशील देश नहीं होता खंदक और खदानों से, उन्नतिशील देश होता है उन्नतिशील नौजवानों से. ఒక దేశపు యువకుల మనసు లోపల ఆ దేశం పట్ల, ఆ దేశపు కళాచారం పట్ల, ఆ కల్చర్ పైన, ఆ దేశపు భాష పైన, ఆ దేశపు అభివృద్ధి పైన మర్యాద ఉంటే, సమర్పణ ఉంటే ఆ దేశపు తత్వమే వేరేలాగా ఉంటుంది. నేను ఎప్పుడు ఒకటే చెబుతాను, ఎప్పుడు మీకు అవకాశం వస్తుందో, ఎప్పుడు మీకు బాధ్యత వస్తుందో మీరు చరిత్ర సృష్టించే ఒక పని చెయ్యాల్సి ఉంటుంది. లేకపోతే ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు అనే ఒక లెక్కే ఉండదు. ఇదే యువకులకి నేను ఇచ్చే ఒక మెసేజ్. కైలాష్ గారు, ఒక మంచి మెసేజ్తో ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ పండిట్ షాజన్ మిశ్రా గారి తీర్పేంటో మనమందరం విందాం. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు జరిపింది పద్మశ్రీ బిరుదు గెలుచుకున్న ప్రముఖ సింగర్ కైలాష్ ఖేర్ గారు. కైలాష్ ఖేర్ గారు అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పారు, చాలా చక్కగా చెప్పారు, కవితలు చెప్పారు, పాడి వినిపించారు, అలాగే ఫుల్ ఎమోషనల్గా కూడా మాట్లాడారు. ఆయన ఏ ప్రశ్న నుంచి తప్పించుకోవాలని అనుకోలేదు. ఇవాల్టి ఆప్కి అదాలత్లో మన జడ్జ్ పండిత్ షాజన్ మిశ్రా గారి తీర్పేంటో విందాం. కైలాష్ గారు, మీరు ఇండియాలోనే పేరు ప్రఖ్యాతి చెందిన గాయకుల్లో ఒకరు. మీ మార్గంలో, న్యాయం అనే మార్గంలో మీరు కరెక్ట్గా ఉన్నారు. ఆ మార్గం ద్వారా చాలా మంచి మంచి పాఠాలని కూడా చెప్పారు. అదేవిధంగా మీకు మాటల మీద ఉన్న పట్టు, నేను చూసినంత వరకు మీరు చాలా చదువుతారనుకుంటా. మీరు అంతగా చదువుకున్న విలువ, మీ మాటల్లో తెలుస్తున్న మీలో ఉన్న ఆ గౌరవం, ఇందులో అనుమానమే లేదు. దేవుడు మీతోనే బ్రతుకుతున్నారు. మీరొక శివభక్తుడు. అదేవిధంగా మీరు ఉపయోగిస్తున్న ఈ చాలా మంది మాటలు ఒక పవిత్రమైన నీరు లాంటిది. మీ నోటి ద్వారా బయటికి వస్తుంది. అది నాకు చాలా హృదయాన్ని కలిగించింది. మీ ఆ పట్టుదల, ఇంకా మిమ్మల్ని కోరుకునేవాళ్ళు తెలుస్తుంది మీ యొక్క అభిమానం ఏంటో. నేను ఆ భగవంతుణ్ణి వేడుకుంటుంది ఒకటే, నా ప్రార్థనలో ఎప్పుడు కూడా మీరు ఇలాగే ఆనందంగా ఉండాలి. ఇండియాలో ఒక తెలియని ఫోక్ని మీరు ఒక స్థానానికి తీసుకొచ్చారు. అది ప్రపంచం మొత్తంలోని ప్రజలందరూ కూర్చొని ఒకసారి వినాలి. అదేవిధంగా మా అందరి కోరిక ఏంటంటే మీరు చాలా కాలం ఇలాగే పాడుతూ ఉండాలి. ధన్యవాదాలు, ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఇదే విధంగా ప్రముఖ సింగర్ కైలాష్ ఖేర్ ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. ప్రజల ఫీలింగ్స్ ఏంటో అందరికీ అర్థమయ్యేలా ఆయన ఎప్పుడూ కూడా సంగీతాన్ని అందిస్తూ ఉండాలి. ప్రజల మనసుల్లో దేశభక్తి ఉంటూ ఉండాలి, భక్తి కూడా ఉండాలి. ఈ షోని ఇంతటితో ముగిద్దాం. రాబోయే ఎపిసోడ్లో ఇంకొక అతిథితో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.